హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. ఈరోజు మనతో పాటు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమందిని అడిగినా కూడా చెప్పేటువంటి ఒక మేధావి, అలాగే చాలామంది మనసుల్లో ఉన్నటువంటి దళిత నాయకుడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు మనం ఎన్ఎన్ మీడియా ద్వారా చూసాము. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకులను కూడా ఎన్ఎన్ మీడియా ద్వారా తీసుకొచ్చి అసలు ఏం జరుగుతుంది వర్గీకరణ సంబంధించినటువంటి అంశంలో, దేశం మొత్తం జరుగుతున్నటువంటి విషయం అంటే సందర్భానికి సంబంధించిన విషయంలో వర్గీకరణ మీద దేశం మొత్తం జరుగుతున్న చర్చ కన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చ ఎంతో మనం చూస్తున్నాం. అందుకే మొదటిసారి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నాయకుడు, అలాగే మీ అందరికీ తెలుసు మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ గారు మనతో ఉన్నారు. అన్నని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి మాల మహానాడు, ఎంఆర్పిఎస్ ఉద్యమాలు ఎలా ఉన్నాయి, ఎలా జరిగాయి, దాంట్లో విజయం ఎప్పుడు సాధించారు, ఎలా సాధించారు, మరి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించిన విషయంలో జరుగుతున్నటువంటి చర్చ దేనికి దారి తీయబోతుంది, వీటన్నిటికి సంబంధించిన విషయంలో అన్నని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జేబీ సార్. బాగున్నారా? బాగున్నాను సార్. ఫైన్. సార్, ఈ సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించిన విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం 7 మంది జడ్జిలు కూర్చొని ఒక తీర్పు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇంత రాద్ధాంతం, ముఖ్యంగా ఒకే కులం చేయడం వెనకాల కుట్రలు ఉన్నాయా, లేదు అని అంటే నిజంగానే మీరు అంటున్న రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉందా? రాకేష్, మీకు ఎన్ఐఎన్ టీవీ ప్రేక్షకులకి, మేనేజ్మెంట్కి ధన్యవాదాలమ్మా. సార్, మీరు అడిగినటువంటి ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే 7 జడ్జిలతోటి తీర్పు అన్నారు. కానీ నేనేమంటానంటే అది వర్డిక్ట్ కాదు, తీర్పు కాదు, ఇట్ ఇస్ ఓన్లీ అడ్వైస్. సుప్రీంకోర్టు 7 జడ్జిలను కూర్చోబెట్టి ఒక అడ్వైజ్ ఇచ్చింది. సుప్రీంకోర్టులు తీర్పులు ఇస్తాయి మీరు అన్నట్టు, కానీ ఇక్కడ అడ్వైజ్ మాత్రమే ఇచ్చింది. కాబట్టి దీన్ని నేను తీర్పు అని చెప్పలేను. అంటే మీరు అన్నారు కదా సార్, సుప్రీంకోర్టు తీర్పులు ఇస్తాయని, కాబట్టి దీన్ని కూడా మేము తీర్పే అనుకుంటున్నాం. మీరు అనండి, ఓకే, కానీ అది తీర్పు అయితే ఎలా ఉండాలంటే ఖచ్చితంగా బైండ్ ఓవర్ అయి ఉండాలి. తీర్పు అనేది ఒక రాష్ట్రానికో లేకపోతే ఒక ప్రాంతానికో సరిపోయేది తీర్పు అనరు. ఇది పంజాబ్ కేసు. అవును, ఇది ఆంధ్రప్రదేశ్కి వర్సెస్ స్టేట్కి లేకపోతే వర్సెస్ సెంట్రల్కి జరిగినటువంటిది కాదు. ఇది పంజాబ్లో దేవేంద్ర సింగ్ అనే ఒక వ్యక్తి తను కోర్టుకి వెళితే దానిలో ఒక వ్యక్తి ఇంప్లీడ్ అయితే దాని ప్రభావంతో వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా లేకపోతే ఆంధ్రప్రదేశ్ తెలుగులో ఈ విధంగా చేసుకోవచ్చు అని చెప్పినటువంటి ఒక సలహా మాత్రమే. మీకు నేను దీన్ని ఎందుకు అంటున్నానంటే సలహాని, తీర్పు అనేది ఖచ్చితంగా బైండ్ ఓవర్ అయి ఉండాలని ముందు చెప్పాను నేను. అంటే ఆ తీర్పుని తూచే తప్పకుండా పాటించాలి, ప్రభుత్వాలు పాటించాలి. ఒకవేళ ఆ తీర్పు నచ్చకపోతే వీళ్ళు ఏమన్నారంటే 7 జడ్జిస్ కూడా మేము ఈ విధమైన తీర్పునిస్తున్నాం, ఈ తీర్పు మీకు నచ్చకపోతే మళ్ళీ మా దగ్గరికి రండి అని చెప్పారు. అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? 7 దగ్గరికి కాదు, దీని తర్వాత ఉన్న నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. నెక్స్ట్ లెవెల్ ఏంటి? మామూలుగా సుప్రీంకోర్టులో కానీ లేదా హైకోర్టులో కానీ సింగిల్ జడ్జి, డబుల్ లేదా ముగ్గురు కాబట్టి 5, 5 కాబట్టి 7, 7 కాబట్టి 9, 9 కాబట్టి 11, 11 కాబట్టి 13 ఇస్ ద అపెక్స్ మెంబర్స్ ఉండే జడ్జి మన బెంచెస్ అంటాం. ఇది 7 ఇచ్చారు. 7 ఎక్కడి నుంచి ఇచ్చారు? 5 ఇచ్చినటువంటి జడ్జిమెంటు 2004లో ఈవి చెన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్. దానిలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇదే కేసు, ఇదే రామచంద్రరాజు కమిషనే. ఇంకా నేను లోతుకెళ్తే రామచంద్రరాజు కమిషన్ రిపోర్ట్ ఎప్పుడైతే ఇచ్చాడో 1997లో ఇచ్చిన వెంటనే హైకోర్టులో సింగిల్ జడ్జి బిలాల్ నజ్కీ అనే జడ్జి దీన్ని కొట్టేశాడు. ఒక సింగిల్ జడ్జి ఏ బేస్ మీద కొట్టేశాడు చెప్పనా మీకు? భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్టచబిలిటీ అనే ఒక స్టిగ్మా ఉన్నటువంటి అంటరాని కులాలు మొత్తాన్ని కూడా ఒక షెడ్యూల్లో పెట్టి, ఆ షెడ్యూల్లో ఉన్న కులాలు 1032 కులాలు అని చెప్పి ఆ షెడ్యూల్డ్ కులాలని ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా మార్చాలనుకుంటే ఇది ఒక గ్రామానికి సంబంధించిన భూస్వామ్యం, లేకపోతే ఒక జిల్లాకు సంబంధించినటువంటి అధికారం, లేకపోతే ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, లేకపోతే ఒక రాష్ట్రానికి సంబంధించిన గవర్నరు, వీళ్ళందరూ దీన్ని చేయడానికి వీలు లేదు. ఖచ్చితంగా పార్లమెంటుకు రావాల్సిందే. పార్లమెంట్లో కూడా దీనికోసం ఒక ఆర్టికల్ పెట్టి
ఆ ఆర్టికల్ 341 ఏ, క్లాజ్ ఏ, క్లాజ్ బి, క్లాజ్ 2, క్లాజ్ 1, క్లాజ్ 2 చేర్చి ఆయన ఇచ్చినటువంటి ఒకటి చేర్చాలన్నా ఒకటి తీసేయాలన్నా పార్లమెంటు ఉభయ సభలు అయిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇది దీని వెనకాల స్టోరీ. అంతేకాని మనం గతంలో ఒక 200 సంవత్సరాలకు వెళ్తే భూస్వామ్య వ్యవస్థ ఒకటి ఉండేది, ఫెడరల్ సెక్షన్ ఒకటి ఉండేది. వీళ్ళందరూ కూడా మా ఇంటికి వచ్చే వీళ్ళందరినీ పాలేరులందరినీ ఈ లిస్టులు వేయండి, ఆ లిస్టులు వేయండి అని చెప్తే మునుసూబు కారణాలు చేసే పని కాదు ఇది. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా పార్లమెంటే మాత్రమే చూడాలి అని చెప్పింది. నాట్ ది సుప్రీంకోర్టు. ఈవీ చెన్నయ్య జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే దీని ఫస్ట్ జడ్జిమెంట్. ఎస్. అంటే దానికన్నా ముందు నేను ప్రభాస్ శంకర్ ఆంధ్రప్రదేశ్ కంబైండ్ అని చెప్పాను. ప్రభాస్ శంకర్ మిశ్రా బిలాల్ నజ్కి సింగిల్ జడ్జి ఈ వర్గీకరణ రామచంద్రరాజు అనేదాన్ని ఏబిసిడీలుగా కొట్టేస్తూ ఏ కులానికి ఇంకో కులం ఉపకులం కాదు, ఈచ్ క్యాస్ట్ ఈజ్ ఐడెంటికల్ క్యాస్ట్. ఓకే. మాల కింద 25, మాది కింద 18, రెల్లి కింద 12, డి కింద ఆది అందరూ ఆడొక 4, ఈ కాదు ఇది చేయడానికి వీలు లేదని చెప్పేసి అసలు ఫస్ట్ ఫండమెంటల్గా దాన్ని కొట్టేశాడు. తర్వాత సర్వేలు గిరివేలు నంబరింగ్ ఎంత ఇచ్చారు ఇదంతా కానీ అనవసరం. దాని తర్వాత హైకోర్టు ఫుల్ బెంచ్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ప్రభాస్ శంకర్ మిశ్రా, వాళ్ళు కొట్టేశారు. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఒక అమెండ్మెంట్ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఈ ఆర్డినెన్స్ని సుప్రీంకోర్టు ఛాలెంజ్ చేశారు. ఇక్కడ కూడా సుప్రీంకోర్టు 5 జడ్జిలతోటి ఈవి చెన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ దాని దగ్గర వాళ్ళు ఈ జడ్జిమెంట్ ఈ రామచంద్రరాజు కమిషన్ రిపోర్టు చెల్లదు, దీని మీద మీరు ఆర్డినెన్స్ తెచ్చినా లేకపోతే అసెంబ్లీలో చట్టం చేసినా ఈ ప్రయోగాలన్నీ చంద్రబాబు నాయుడు గారు చేశారు. కుదరదు, ఇది కుదరాలంటే ఖచ్చితంగా పార్లమెంట్కి వెళ్ళండి. పార్లమెంట్కి వెళ్ళే ముందు ఈ కులాల మధ్య అంతరాలు ఉన్నాయని చెప్తున్నారు కదా, ఈ అంతరాలు మొత్తాన్ని కూడా అసలు ఈ అంతరాలని క్రియేట్ చేసింది ఎవడు? పాలకులు. 47లో మీకు స్వతంత్రం వస్తే 2004 97 తర్వాత మీ దగ్గర సుప్రీంకోర్టు దాకా వచ్చారు. అంటే ఇన్ని సంవత్సరాలుగా 70 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి పాలకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో అంతరాలు ఉన్నటువంటి సమాజాన్ని సమాంతరంగా చేయండి అని చెప్తే మీరు పేదవాడిని కిందకు తొక్కేశారు. 70 సంవత్సరాలుగా కిందకు తొక్కి వీడు ఎప్పుడైనా నాకు అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తే కారంచేడులో మమ్మల్ని కోసి నరికి అవతల పడేస్తే మాలమాదిగలు ఒకటవుతున్నారు, లేదా చుండూరులో మాలను చంపితే మాలమాదిగలు ఒకటవుతున్నారు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రశ్నించే కులాలు ప్రశ్నించకపోగా ఎవరో కాన్సీరామ్ అనే ఒక అతను వస్తే బీఎస్పీ అనే ఒక పార్టీ పెట్టుకుంటే దాని వెనకాల వెళ్ళిపోతున్నారు. ఎవరా మీరు అసలు వీళ్ళందరూ వెళ్ళటానికి, మీకు ఏ హక్కు ఉంది అని చెప్పి చూసినటువంటి బూర్జువా సెక్షను ఈ పాలక వర్గాలు మొత్తం ఫెయిల్ అయ్యాయి. ఫెయిల్ అయింది మాలలు మాదిగలు కాదు, ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఎందుకు? అప్లిఫ్ట్ చేయటంలో, ఎందుకు సమాంతరంగా ఉంచటంలో సమాజాన్ని. సో దీన్ని ఇట్లా చేస్తే కుదరదు. కాబట్టి ఇదిగో 1, 2, 3, 10 అడ్వైజరీస్ ఇచ్చి సుప్రీంకోర్టు వీళ్ళని పైకి తీసుకురావాలంటే ఇవన్నీ చేయండి. వాళ్ళకి చదువు కోసం స్కూల్స్ ఇవ్వండి, వాళ్ళకి కమ్యూనిటీ హాల్స్ ఇవ్వండి, వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వండి, వాళ్ళని ఫారెన్ పంపండి, వాళ్ళలో పేదవాడు ఎవడున్నాడో గమనించండి, హాస్టల్స్ పెట్టండి, మంచి ఫుడ్ ఇవ్వండి, న్యూట్రిషియస్ ఫుడ్, వీళ్ళందరినీ మిగతా సమాజంతో ఈక్వల్గా తీసుకురండి అని చెప్తే ఈ 2004 నుంచి ఇప్పుడు దాకా, అంటే ఇది 24, అంటే ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలుగా మందకృష్ణ అనే వ్యక్తి మా సోదరుడు ఎప్పుడైనా సరే 2004లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ పాయింట్స్ మొత్తాన్ని మీరు ఎందుకు మాకు అమలు చేయటం లేదు అని అడిగాడా? ఎందుకు వర్గీకరణ చేయటం లేదని మాత్రమే అడుగుతున్నాడు. కానీ సుప్రీంకోర్టు చేసిన తర్వాత మమ్మల్ని ఎందుకు మీరు పైకి తీసుకురావడానికి మాకు స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ ఒకటి వచ్చింది, సబ్ ప్లాన్ నా దగ్గర ఉన్నది. అది సబ్ ప్లాను, దిస్ ఈజ్ సబ్ ప్లాన్ 2013. ఈ సబ్ ప్లాన్ తీసుకొచ్చారు. దీని లక్షణం ఏంటో తెలుసా? దీన్ని అట్టడుగు వర్గాలు ఉన్న కులాలు మాళ్ళ మాదిగలే కాదు, 59 కులాలు. ఈరోజు ఇంకొక 3 చేరి ఉండొచ్చు, 62 కానీ ఆ కులాలు కూడా ఎలా చేరినాయి? జస్ట్ లైక్ దట్ మనం అడిగితే ఏబీసీలు చేయని కాదు, ప్రెసిడెంట్ లిస్ట్, షెడ్యూల్ క్యాస్ట్ లిస్ట్లో చేర్చో ప్రెసిడెంట్ చేయాలి అది. సో ఈ సబ్ ప్లాన్ని 2013లో తీసుకొచ్చాం. అప్పుడు నేను ఎమ్మెల్సీని, 2007 నుంచి 2015 దాకా నేను ఎమ్మెల్సీని. కౌన్సిల్లో దీని మీద చర్చోపచర్చలు జరిగిన తర్వాత దీన్ని ఆమోదించాం.
ఈ సప్లాన్ ప్రకారం ఏం చేయాలి, ఎకనామికల్గా సోషల్గా వీళ్ళకు ఉన్నటువంటి స్టిగ్మాని మొత్తాన్ని తీసేసి అన్ని కులాలతోటి అన్ని ప్రాంతాలతోటి సమాంతరంగా ఉండాల్సిన దాన్ని ఎందుకు మా సోదరుడు అడగలేకపోయాడు ప్రభుత్వాన్ని? దీని మీద ఎప్పుడైనా ఎంఆర్పిఎస్ కానీ మందకృష్ణ గారు కానీ సప్లాన్ మీద ఎప్పుడైనా సుప్రీంకోర్టు చెప్పిన గైడ్లైన్స్ మీద ఎప్పుడైనా సరే ఒక పోరాటం నేను చేస్తానని చెప్పాడా? మీరు చెప్పండి నాకు. లేదు. మీరు సీనియర్ జర్నలిస్ట్ కదా, ఎక్కడైనా ఉందా? ఎందుకు ఈ సప్లాన్ని మీరు చేయలేకపోయారు? అంటే ఈ సప్లాన్కి వాల్యూ లేకుండా చేసి దెబ్బలో పడేసినట్టు చేశారుగా. కాబట్టి ఈవి చిన్నయ్య జడ్జిమెంట్ని ఏమాత్రం పాటించకుండా మీరేం చేశారంటే ఇంప్లీడ్ అయిపోయినటువంటి పంజాబ్ కేసులో మేము వచ్చామని చెప్పేసి ఎవరో ఒకడు రాసినటువంటి ఒక జడ్జిమెంట్ని, ఐఎమ్ సారీ, 7 జడ్జీలు ఇచ్చిన జడ్జిమెంట్ని ముగ్గురు జడ్జీలు ఒక పేజీ జడ్జిమెంటే, 3 జడ్జీలు ఒక పేజీ మాత్రమే రాస్తారు. అది జడ్జిమెంట్ అంటాం దాన్ని. ఇప్పుడు 7గురిలో 3 జడ్జీలు ఒక పేజీ మాత్రమే ఇచ్చేసి నువ్వు పార్లమెంట్లో అసెంబ్లీలో చేతులు ఎత్తని అంటాం కదా, ఆ విధంగా చేతులు ఎత్తేసి మేము చంద్రచూడ్ గారు చెప్పేదానికి మేము అంగీకరిస్తున్నామని చెప్పేస్తారు. అంటే దాన్ని జడ్జిమెంట్ అంటామా? ఇట్స్ ఓన్లీ అడ్వైస్ సుప్రీంకోర్టు ఇచ్చింది. అంటే మీరు ఈ విధంగా చేసిన తర్వాత 5 చెప్పినటువంటి జడ్జిమెంట్ని కాదని 7 అనే వాళ్ళతోటి అరుణ్ మిశ్రా లేకపోతే అరుణ్ శాస్త్రి ఒక అతనితోటి ఒక జడ్జితోటి 5 ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని దీన్ని రీవిజిట్ చేయాలి అంటే ఒక విచిత్రమైనటువంటి సుప్రీంకోర్టు బెంచ్ ఒకటి ఏర్పడింది. నేను ఎందుకు అంటున్నానంటే విచిత్రమైనటువంటి బెంచ్ అని దీన్ని. అంటే ఈ 3 జడ్జీలు పంజాబ్కు సంబంధించినటువంటి ఈ కేసు మీద 3 జడ్జీలు దీనిలో ఏ విధంగా వర్గీకరణ చేయాలి అనే దాని మీద 5 జడ్జీలతోటి 2004లో ఒక జడ్జిమెంట్ వచ్చుంటే 3 ఏం చెప్తున్నారంటే నార్మల్గా మీకు మున్సిపల్ కోర్టు నుంచి జిల్లా కోర్టు నుంచి హైకోర్టు దాకా, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్తాం. కానీ సుప్రీంకోర్టులో 5 జడ్జీలు ఇచ్చిన దాన్ని 3 జడ్జీలు మాకు దీని మీద అనుమానం ఉంది, వాళ్ళకి సరిగా బుర్రలేదు. ఎవరికి? సుప్రీంకోర్టులో 5 జడ్జీలకి బుర్రలేదంట 2004లో, వాళ్ళకి బుర్రలేదు. కాబట్టి ఇప్పుడు ఆ 5 జడ్జీలు ఇచ్చిన జడ్జిమెంట్ని తీసేసి దీని మీద 7 జడ్జీలతోటి రివ్యూ చేయించడం ఒకటేసారు. ఇది అసలు మన చెట్టు మీద కోతులు ఆడుతుంది చూడు ఆట, ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ మీదకి ఎటు దూకినట్టుగా. దాన్ని చంద్రచూడ్ గారు ఏం చెప్పారంటే ఆయనకు ఆదేశాలు వేరే చోట నుంచి ఉన్నాయి. ఓకే కమాన్, 3 ఏం చెప్పారో ఈ 5 ఇచ్చిన జడ్జిమెంట్ని మనం రీవిజిట్ చేద్దాం, మనం దాన్ని తర్కిద్దాం అని చెప్పేసి 7 ఏర్పడింది. ఫండమెంటల్గా ఇట్స్ రాంగ్. కాబట్టి అది జడ్జిమెంట్ నేను అనట్లేదు. ఇప్పుడు ముగ్గురు ఒప్పుకోకపోయినా మిగతా 4 అయితే జడ్జిమెంట్ ఇచ్చారు కదా సార్, దాన్నైనా మీరు యాక్సెప్ట్ చేయాల్సింది. నేను ఈ 3 అని కాదు నేను చెప్పేది. పంజాబ్లో ఒక 3 జడ్జిస్, ఓకే 5 జడ్జిస్ సుప్రీంకోర్టుని ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని ఆ జడ్జిమెంట్ బాగలేదని రాష్ట్రంలో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 జడ్జిలు అభిప్రాయపడితే సుప్రీంకోర్టులో 5 జడ్జిలు ఇచ్చిన దాని మీద రివ్యూ చేయటం కోసం 7 జడ్జీలు పెంచి ఒకటి వేశారు. నీకు తాలూకా లెవెల్లో కేసు ఓడిపోతే ఎక్కడికి వెళ్తావు? జిల్లా కోర్టుకి వెళ్తాం కదా. అంతేగాని జిల్లా కోర్టులో కేసు ఓడిపోతే తాలూకా లెవెల్లోకి వెళ్ళి అబ్బాయి అతను జిల్లా కోర్టుకు అతను బుర్రలేదు, అతను లా చేయలేదు, అది దొంగదారిని వచ్చాడు, అతను జడ్జి అయ్యాడు, వాడు బుర్రలేదు కాబట్టి నేను డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్తానని చెప్తాడా? హైకోర్టుకి వెళ్తానని చెప్తాడా? చెప్తే అంగీకరిస్తారా? ఈ కేసు అలాంటిది. అందుకే నేను చెప్తున్నా ఈవి చిన్నయ్య జడ్జిమెంట్ని ఇంప్లిమెంటేషన్లోకి ఏమాత్రం 20 సంవత్సరాలుగా తేకుండా పంజాబ్ కేసును తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి ముడిపెట్టి 7 జడ్జిలు అనే పేరుతోటి ఒక జడ్జిమెంట్ అనే ఒక రూపంలో ఒక అడ్వైజ్ ఇప్పించారు. ఈ అడ్వైజ్ కూడా ఏంటంటే మీరు అనుకూలమైతే మీరు దగ్గర చేసుకోండి. అక్కడేం చెప్పారు 5 జడ్జెస్ అసలు ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ లిస్టుని డిస్టర్బ్ చేసే అధికారం రాష్ట్రాలకు లేదు అన్నారు. రాష్ట్రాలకు లేదన్న తర్వాత ఈ జడ్జిమెంట్ ఏం చెప్తుందంటే రాష్ట్రాలు అనుకుంటే చేసుకోవచ్చు. ఎంత డ్రమటిక్గా చెప్పేశారంటే ఇక్కడ అసలు షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే కులాల్ని జీవితంలో ఎక్కడ కలవనేయకుండా అసలు వీళ్ళందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడెక్కడో అంటరానితనంగా ఉన్నటువంటి వీళ్ళందరినీ ఒక చోట పెట్టి ఒక యూనిటీని ఇంటిగ్రిటీని తయారు చేసి వీళ్ళకి రాజ్యంలో బార్గెనింగ్ పవర్ రావటం కోసం, ఒకటిగా ఉంటే రాదు, ఇద్దరుగా ఉంటే రాదు, ఈ చెయ్యి మొత్తం పెడితేనే పిడికిలు అవుతుంది. బార్గెనింగ్ పవర్ పెంచడం కోసం ఆయన మీరు యునైట్ ఫస్ట్ అన్నాడు. ఓకే, ఎవరు యునైట్ కావాలి? అట్టడుగులు ఉన్నటువంటి వాడు, పేదవాడు, ఊరికి దూరంగా ఉన్నటువంటి వాడు,
అంటరాని కులాలుగా ఉన్నటువంటి వాడు. వీళ్ళు మగవాళ్ళు వీళ్ళని తొక్కేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళని పైకి తీసుకురావడం కోసం వాళ్ళని ఎవడంటే వాడు డివైడ్ చేయడానికి వీల్లేదు, లిస్టులు కదిలించడానికి వీల్లేదని చెప్పిన దాన్ని ఇప్పుడు దాకా ఏం చేశారంటే రాష్ట్రాలు చేసుకోవచ్చు అని ఈవీ చెన్నయ్య జడ్జిమెంట్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి పార్లమెంటుకు ఉన్నటువంటి రాజ్యాంగానికి ఉన్నటువంటి ఆ కమాండ్ మొత్తాన్ని కూడా వీళ్ళు కదిలించేసి రాష్ట్రాలు చేసుకోవచ్చు అన్నారు. రాష్ట్రాలు ఎందుకు, జిల్లాలు కూడా చేసుకోవచ్చు. ఆ విధంగా వస్తే జిల్లాలు కూడా ఎందుకు, తాలూకాలు కూడా చేసుకోవచ్చు, మండలాలు కూడా చేసుకోవచ్చు. మండలం ఎందుకు, ఊర్లో ఉన్న రెడ్డి గారో లేకపోతే చౌదరి గారో లేకపోతే కాపు గారో వచ్చేసి ఒరే అబ్బాయి ఇక్కడ మీరు ఈ లిస్టులోకి వెళ్ళిపోండి, మీరు ఈ లిస్టులోకి వెళ్ళిపోండి, అది కూడా చేసుకోవచ్చు. అంటే రాజ్యాంగ ప్రియాంబుల్ ప్రకారం కానీ, రాజ్యాంగం స్పిరిట్ కానీ, రాజ్యాంగానికి ఉన్నటువంటి ఒక యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ కానీ ఇది కాదు మీనింగ్. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కనుక ఉంటే తప్పకుండా ఈ సామాజిక న్యాయంగా జరుగుతున్నటువంటి వర్గీకరణ ఉద్యమానికి ఆయన మద్దతు ఇచ్చేవాడు. ఈ సామాజిక అంటే ఈ 70 ఏళ్ళ రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో మాలలు ఎక్కువ స్థాయిలో తీసుకున్నారు, మేము వాళ్ళతో పోటీ పడలేకపోతున్నాం కాబట్టి దీంట్లో కూడా సామాజిక న్యాయం జరగాలని చెప్పేసి అంబేద్కర్ ఒప్పుకునేవాడు అనేది. ఇప్పుడు అవకాశాల్లో కానీ విద్యలో కానీ ఎక్కువ సీట్లు పొందడము, లేదంటే ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో వాళ్ళే ముందు చదువుకొని ఉద్యోగాల వైపు వెళ్ళడము, వీటన్నిటికి సంబంధించిన విషయంలో ఏది జరుగుతుందో మీరు సెన్సస్ తీసుకోండి, ఓకే, సైంటిఫిక్గా తీసుకోండి. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించారు అని చెప్పుకుంటాం. పోతూ ఇచ్చినటువంటి ఒక రాజ్యాంగాన్ని రాసుకోండి అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో రాజ్యాంగాన్ని ఇంకెవడు రాయలేకపోతే ఒక అస్పృశ్యుడిగా ఉండి అతను న్యూయార్క్లో కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి మేధస్సుతోటి, లండన్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి తెలివితోటి భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత స్వతంత్ర పోరాటంలో అనేకమైన అంశాల్లో గాంధీతోటి, నెహ్రూతోటి, వల్లభాయ్ పటేల్ తోటి, అందరితోటి దళితుల కోసం లేకపోతే పేద వర్గాల కోసం విభేదించి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ హక్కులన్నీ కూడా ఎవడంటే వాడు కోన్కిస్కాగాడు వచ్చి డిస్టర్బ్ చేసుకోవడానికి వీలయ్యేటి కాదు. ది స్పిరిట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. మీరు చదువుకుండా మాట్లాడుతున్నారో పార్లమెంట్లో ఉన్నవాళ్ళు కానీ జడ్జెస్ కానీ, ది స్పిరిట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అది ఎప్పుడు కూడా చెడిపోకూడదు. దాన్ని మీరేం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కువ తిన్నారు, వీళ్ళు ఎక్కువ తిన్నారు, ఎవడు చెప్తాడు? ఒకవేళ ఐఏఎస్, ఐపీఎస్, ఒకవేళ కోస్టల్ ఏరియాలో ఉన్నవాడు ఎవడైనా తీసుకున్నాడు వచ్చి సెలెక్ట్ అయ్యాడు అనుకో, నీకు యూపీఎస్సీలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చైర్మన్గా ఎవడన్నా మాలోడు ఉండి మాలోడిని సెలెక్ట్ చేశాడని నువ్వు అభిప్రాయపడుతున్నావా? లేకపోతే ఎక్కడైనా ఏపీపీఎస్సీ లాంటి దానిలో, లేకపోతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏమైనా మాలలు కూర్చొని లేకపోతే మాదిగోళ్ళు కూర్చొని మాదిగోళ్ళని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవటం, మాలలు మొత్తం సెలెక్ట్ చేసుకోవటం జరిగింది అనుకుంటున్నారా? ఇట్స్ నేషనల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ వేసే దానిలో ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ ప్రభావంతో కోస్టల్ ఏరియాలో కాస్త ఎడ్యుకేషన్ వచ్చింది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మెంట్ ఫర్ మాలాస్, నాట్ ఓన్లీ మెంట్ ఫర్ ఆది ఆంధ్రాస్, నాట్ ఓన్లీ మెంట్ ఫర్ మాదిగాస్. అందరికీ విద్యా అవకాశాలు వాళ్ళు కల్పించారు. మిషనరీ మనస్తత్వంతో వచ్చినటువంటి వాళ్ళు విద్య మీద, ఆరోగ్యం మీద, వాళ్ళ చదువుల మీద, వాళ్ళ పర్సనాలిటీస్ మీద, ఉద్యోగాల మీద దృష్టి పెట్టి మీరు జీవితకాలం చదువుకు దూరంగా ఉంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా యూ ఎడ్యుకేట్ ఫస్ట్. ఎడ్యుకేషన్ని మెకాలే విద్య అందామో ఇంకోటి అందామో, ఎడ్యుకేషన్ మీద నీకు దృష్టి పెట్టి చదివితే వచ్చినటువంటి ఐఏఎస్. కాకి మాధవరావు గారు అక్కడి నుంచి వచ్చిన వ్యక్తే. కానీ చంద్రబాబు నాయుడు గారు 97లో నువ్వు ఏబిసిడీలు చేయాలంటే సిఎస్గా ఉండి ఏబిసిడీల మీద సంతకం పెట్టేశాడు. ఆయన మాలోడే కదా. ఇంకా మాలోడి పైకి వచ్చింది ఎక్కడ? అది యూపీఎస్సీ అడగండి, అక్కడ అడుగుతారా? లేదు. లేకపోతే హైదరాబాద్ సెక్రటరియట్లో అప్పుడు పీనుగా చేరినటువంటి వాడు 60 సంవత్సరాల తర్వాత ఒక సూపరింటెండెంట్గా వచ్చి ఉండొచ్చు. వాడు ప్రమోషన్ మీద 5 సంవత్సరాలు ఒకసారి ఒక ప్రమోషను, నీకు టీ అందించేవాడి దగ్గర నుంచి నీకు క్లర్క్ అవటం, క్లర్క్ నుంచి సీనియర్ క్లర్క్ అవుతాం, ఆ తర్వాత ఒక లెవెల్కి వెళ్ళాడు అనుకో, అరే మాలోడు ఏడదాకా పోయాడే అని అనుకుంటే ఎవడు చెప్తారు దీనికి సమాధానం? మాలోడు తిన్నది ఎక్కడ, మాదిగ తిన్నది ఎక్కడ? సమూహంగా ఇట్స్ ఏ లిస్ట్ అయితే ఈ లిస్టులో సెలక్షన్ బాడీ సెంట్రల్ గవర్నమెంట్లో యూపీఎస్సీ, స్టేట్ గవర్నమెంట్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. దీన్ని మర్చిపోయి నువ్వు బీసీల్లో వర్గీకరణ జరిగింది, ఏబిసిడీలు. బీసీలో జరిగింది ఓన్లీ ఎకనామికల్లీ డెవలప్మెంట్. ఇక్కడ నీకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ సోషల్ స్టిగ్మా, అన్టచబిలిటీ.
మనిషిని మనిషిగా చూడటానికి నిరాకరించబడినటువంటి సమాజంలో ఊరి మధ్య నుంచి మాలాడో మాది కూడా నడవటానికి వీలు లేకుండా, నోటికి ముంత ముడ్డికి తాటేకు, కాళ్ళకి చెప్పులు లేకుండా నువ్వు నడిచిపోవాలి. నీ నడిచిన పాదాల గుర్తులు కూడా చెరిపేయటం కోసం నీకు తాటేకు కట్టారు. నువ్వు ఎప్పుడైనా పొరపాటున నీకు ఉమ్మొచ్చి రోడ్డు మీద ఏమైనా బజార్లో వస్తావని చెప్పి నీ ముంతలో నువ్వు ఊసుకోవాలి. ఆ సిచ్యువేషన్ నుంచి దాని నుంచి విముక్తి చేయడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ ఇది. అంతేగాని నువ్వు చదువుకున్నావు, నువ్వు చదువుకోలేదు, నీకు ఎట్ట సీట్ వచ్చింది, మాకు రాలేదే అని నువ్వు ఇప్పుడు అడిగితే సమాధానం ఎవరు చెప్పాలి? అడుగు ప్రభుత్వాల్ని. అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమైనట్టు. అంతే కదా. అంటే అసలు మాదిగలు వెనకబడి ఉన్నా మాలలు ఎలా కారణం అవుతారు, మాలలు వెనకబడి ఉన్నా మాదిగలు ఎలా కారణం అవుతారు? అసలు ఇది ఒక విచిత్రమైన వాదన కదా. అందుకే బిలాల్ నజ్కి ఫస్ట్లోనే కొట్టి అవతల పడేశాడు. అంటే ఉద్యమం 3 సంవత్సరాల్లో ముగిసిపోయింది. ఓకే. 94లో ఎంఆర్పిఎస్ మందకృష్ణ గారు వచ్చారు, పెట్టారు, బాగానే ఉంది. 94 నుంచి 97లో నీకు ఈ జడ్జిమెంట్ ఒకటి తీసుకొచ్చారు. దాన్ని ఒక 4 సంవత్సరాలు ఏదో ఇది తీసుకుని ఉపయోగించారు. ఇక్కడ కూడా సార్ ఇప్పుడు రామచంద్రరాజు కమిషన్ 1997లో అంటే 94లో ఎంఆర్పిఎస్ ఏర్పాటు జరిగిన తర్వాత అంటే మొన్న 2024 సుప్రీంకోర్టు ఆగస్టు 1 నాడు తీర్పునిచ్చినప్పుడు 30 ఏళ్ళ పోరాటానికి విజయం సాధించిందా అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా. అంటే ఆనాడు రామచంద్రరాజు కమిషన్ ఇచ్చినప్పుడు కూడా విజయం సాధించి ఆల్రెడీ మందకృష్ణ పోరాటం వల్ల విజయం సాధించారు. చంద్రబాబు గారి అండ వల్ల కంపల్సరీ అది ఇంప్లిమెంటేషన్ అయింది. 4 సంవత్సరాలు వర్గీకరణ జరిగింది కూడా, అది మీకు తెలిసినటువంటి విషయం. అంటే విజయం అప్పుడు సాధించడానికి వలన లేదంటే ఇప్పుడు సాధించడానికి వలన కన్ఫ్యూజన్. అంటే నీకు అంటే 30 సంవత్సరాలు సుదీర్ఘమైన ఇదేమన్నా దున్నేవాడికి భూమి ప్రోగ్రాం చేశారా? లేకపోతే నీకేమన్నా పేదలందరికీ పొలం పంచాలనే దాని మీద ఏమైనా చేశారా? భూ సంస్కరణ కోసం ఏమైనా చేశారా? రామచంద్రరాజు కమిషన్ని కోర్టు కొట్టేసింది, ఇంకో కోర్టుకి వెళ్ళింది. ఈ మధ్య లోపల కొంత ఇంప్లిమెంటేషన్ జరిగింది, అంతటితో ఆగిపోయింది అది. తర్వాత మళ్ళీ తిరిగి ఇంకో కోర్టుకి వెళ్ళారు. ఇది కోర్టుల ద్వారా నడుస్తుంది. ఓకే. మాలలైనా మాదిగలైనా పోరాటం చేసింది ఎక్కడంటే మాదిగలు మాలల మీద, మాలల మాదిగల మీద. వీళ్ళిద్దరు సోదరులు. ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ఒక్క మాట వీళ్ళిద్దరూ పరుషంగా మాట్లాడుకున్న సంగతి లేదు. ఉందా ఇష్టం ఎక్కడన్నా మాలల మాదిగలు కొట్టుకున్నారని? లేదు. కలిసి ఉద్యమాలు చేసిన చరిత్రనే ఉంది. కలిసి ఉద్యమాలు చేశారు. ఆ చరిత్రని ఇంకా కలిసి చేయకూడదన్న దశలోకి తీసుకెళ్తూ ఉన్నారు. ఒకరి మీద ఒకరికి అనుమానం రావడానికి అనుకూలంగా జరుగుతూ ఉంది. కాబట్టి ఆ ఫేజ్ అయిపోయింది. 30 సంవత్సరాలు జరిగినటువంటి ఇదేమన్నా చైనా విప్లవమా, రష్యా విప్లవమా, లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి నీకు పాలస్తీనా, లేకపోతే ఇరాను, లేకపోతే ఇజ్రాయెల్, లేకపోతే రష్యా, ఉక్రెయినా, ఏమైనా అలాంటి యుద్ధాలు ఇది. 30 సంవత్సరాల్లో ప్రతి అడుగడుగున హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టివేస్తూ వచ్చింది. 7 జడ్జిల దాకా వెళ్ళిపోయింది. వీళ్ళందరూ కలిసి ఒకరు 5 లక్షల మంది జనమో 10 లక్షల మంది జనం వచ్చిన తర్వాత ఈ జనం కూడా ఒక డిమాండ్ చేస్తే 7 కాదు 7 కన్నా పెద్ద బెంచీలోకి దీన్ని పంపించాలని అడిగితే ఏమవుతుంది? అప్పుడు ఈ జడ్జిమెంట్ ఆల్రెడీ సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ వేసి కొట్టేసింది కదా సుప్రీంకోర్టు. ఏం పిటిషన్లు? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే చాలా క్విక్గా చెప్తాను నేను ఈ జడ్జిమెంటు లేకపోతే ఈ అడ్వైజ్ చెప్తే ఏం చేశారంటే ఒక ఎంపెరికల్ డేటాను దాన్ని తయారు చేయండి. నిజంగా ఏ కులము ఎక్కడ ఆగిపోయిందో, ఎందుకు ఆగిపోయిందో నిజంగా దానికి ప్రాక్టికల్గా స్టాటిస్టిక్స్ పెట్టండి. దాన్ని చెప్తూ క్రీమీ లేయర్ అనే దాన్ని ఒకదాన్ని ఇంట్రొడ్యూస్ చేయండి. సపోజ్ మానవుల్లో కానీ మాదిగలో కానీ ఎవడైనా ఒకసారి ఉద్యోగం వస్తే, ఈవెన్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చినా వాడు ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు. ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్లోకి వచ్చేటంటే ఇంకా జీవితకాలం ఆ కుటుంబంలో ఉద్యోగం లేదు, ఇంకా రిజర్వేషన్ నుంచి యూ విల్ బి అవుట్. క్రీమీ లేయరు దాన్ని ప్రపోజ్ చేసినటువంటి చంద్రచూడ్ కానీ, దాన్ని ప్రపోజ్ చేసినటువంటి బిఎస్ గవాయ్ కానీ కనపడుతూ ఉంది, వాళ్ళు ఇచ్చినటువంటి అడ్వైస్ కానీ జడ్జిమెంట్ కానీ. సో ఇంత దారుణమైనటువంటి జడ్జిమెంట్ని ఇప్పటికే నీకు యూపీఎస్సీలో, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 100 పోస్టులు ఉంటే ఎస్సీలకి 66 పోస్టులే ఫిల్అప్ అవుతూ ఉన్నాయి. మిగతా 33 ఏమైనాయి? క్యాండిడేట్స్ లేరని వస్తూ ఉంది. అంటే క్యాండిడేట్స్ లేరని వచ్చిన తర్వాత ఇంకా నీకు 30 పోస్టులు మిగిలి ఉన్న తర్వాత 33 పోస్టులు దాన్ని నింపుకోవడానికి నువ్వేం చేయాలి? స్పెషల్ కోచింగ్లు ఇవ్వండి. 7 నెలలకి అద్భుతమైనటువంటి గ్రాడ్యుయేషను చెప్పండి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి కోర్టులు చెప్తూ ఉంటే, దీన్ని మీరు కోర్టుల ద్వారా ఒకసారి ఓడిపోతే ఇంకో కోర్టుకి వెళ్ళారు, ఈ విధంగా 30 సంవత్సరాలు చెప్పుకుంటున్నారు. కాబట్టి అసలు నిజంగా ఇది 3 సంవత్సరాల్లో ముగిసిన కథ ఇదంతా కూడా. 30 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు ఎవరి మీద పోరాటం? నిన్ను ఎవరు అడ్డుకున్నారు? అసలు
నేను అడుగుతున్నా. మాలల్ని మాదిగలు అడ్డుకోలేదు, మాదిగలు మాలలు అడ్డుకోలేదు. ప్రభుత్వాల చేతగాని తనాన్ని ప్రశ్నించడానికి చేతగాక ప్రభుత్వాల సంఖలో దూరి ఇంకొకళ్ళ మీద మీరు ఉద్యమం చేస్తున్నట్టుగా ఉన్నటువంటి ఒక అంశం ఇది. లేకపోతే కమ్యూనిస్టులకి, ఈ భారతదేశ రాజ్యాంగాన్ని వ్యతిరేకించే కమ్యూనిస్టులకి ఈ ఉద్యమాన్ని మేము బలపరుస్తున్నాం ఎలా చెప్తారు? రాజ్యాంగం మీద నమ్ముకున్నాడు ఎవడని చెప్పాలి ఇక్కడ. ఈ రాజ్యాంగాన్ని మారుస్తున్నాం, ఆర్ఎస్ఎస్ వైపు తీసుకెళ్తున్నాం, అసలు ఈ రాజ్యాంగం ఉంటే మొత్తం రిజర్వేషన్లు వస్తూ ఉన్నాయి, చేతగాని వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద పదవుల్లోకి వస్తున్నారు అని చెప్తున్న ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళ సంఖ్యలో దూరి నువ్వు ఒక జడ్జిమెంట్ తీసుకొచ్చానంటే నేను ఏమనుకోవాలి? రాజ్యాంగాన్ని మార్చేవాడు ఒకడు, అసలు రాజ్యాంగ సూత్రాలను పాటించినాడు ఒకడు. ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు కదా, నీకు రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేస్తున్నాడు ఎవడన్నా ఉంటే ఒకడు ముందుకు రండి అని అడుగుతున్నాం. వాళ్ళని ఎందుకు ప్రశ్నించలేదు ఇన్ని సంవత్సరాలు? కాబట్టి 30 సంవత్సరాల ఇది సుదీర్ఘమైన పోరాటం అని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు. 3 సంవత్సరాల్లో ముగిసిపోయింది ఆ పోరాటం. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఆంధ్రాలో మాదిగలు కలిసి ఉన్నారు, వాళ్ళ మధ్యలో అన్ని చోట్ల తెలంగాణ. రెండవది, మేము మాలలు ఎక్కడ వ్యతిరేకించలేదు, దీన్ని ప్రభుత్వాల వైఫల్యం అనిపించి. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి మాల ఆత్మీయ సమ్మేళనాల పేరుతో, మాలల సింహగర్జన పేరుతో జరిగేదంతా ఒక్క కులం మాత్రమే వ్యతిరేకిస్తుంది కదా వర్గీకరణను. మిగతా కులాలను ఏం వ్యతిరేకించట్లేదు కదా. మిగతా కులాలంటే ఇప్పుడు 59 కులాలు మనకు గవర్నమెంట్ లిస్ట్ తీస్తున్నాయి, 62 కులాలు అనుకోండి. 62 కులాల్లో మిగతా కులాలు ఏవి కూడా వర్గీకరణ వ్యతిరేకించినప్పుడు కేవలం మాలలు వ్యతిరేకించడం అనేది దీన్ని అడ్డుకోవడం అయితే కదా. అంటే ఇక్కడ మాలలు వ్యతిరేకించడం కాదు ఇది, లేకపోతే మాదిగల్ని మాలలు అడ్డుకోవటం కూడా కాదు. రాజ్యాంగ స్ఫూర్తిని, స్పిరిట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఓకే, దాన్ని పట్టించుకున్నటువంటి పాలకులకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటం ఇది. సుప్రీంకోర్టు స్పిరిట్ని అర్థం చేసుకోవడానికి చేతగానటువంటి జడ్జిమెంట్కో లేకపోతే అడ్వైజ్కో వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం ఇది. దయచేసి ఇది మాదిగ సోదరులకి, మా సోదరులకు వ్యతిరేకంగా మాలలు చేస్తున్నారనో, మాలల్లో ఉన్నటువంటి వీళ్ళే కాకుండా మిగతా 59 కులాలు దీనిలో లేవనో ఎవరు చెప్పారు? ప్రతివాడు ఎప్పుడు మాట్లాడు, ముందువాడు ఎప్పుడు ఒక్కడే, మరి ముందు అడుగు ఎప్పుడు ఒక్కటే, మరి ఒకటే కనపడతాడు, మిగతా వాళ్ళు ఫాలో అవుతారు. మీరు మాల వాళ్ళు మాత్రమే అని ఎందుకు అనుకుంటారు? ఈవెన్ ఈ జడ్జిమెంట్లో క్రీమీ లేయర్ వచ్చిన తర్వాత మా మాదిగ సోదరులు ఏం కావాలి? ఇప్పుడు దాకా ఉద్యోగాలు వచ్చినటువంటి అరవపర ఉద్యోగాలు మాల మాదిగలకు వస్తే, ఒక కానిస్టేబుల్, ఒక టీచర్ వస్తే, రేపటి నుంచి నీ జాతికి ఉద్యోగాలు లేవంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? మాదిగలు వ్యతిరేకించట్లేదా దీన్ని? ఈరోజు మాదిగ ఎంప్లాయీస్ మొత్తాన్ని కలిపి ఒక చోట పెట్టి అడగండి. క్రీమీ లేయర్ పెట్టిన తర్వాత నీ రిజర్వేషన్ సంగతి ఏంటి? రిజర్వేషన్ టు ది ఫస్ట్ జనరేషన్. ఒక కుటుంబంలో ఒకడికి మాత్రమే రిజర్వేషను, అది కూడా ఒక 4 అన్నదమ్ములు ఉన్నారు అనుకోండి, ఒకడికి వచ్చింది, ఇంకా మిగతా 3 చదువుకున్నా లేదు అని అన్నారు అనుకోండి. ఇప్పుడు మా మాదిగ సోదరులు ఏమైనా వ్యతిరేకిస్తారని చూడండి. దీన్ని ఎలా చెప్తారు మీరు? మాలవాళ్ళు మాత్రమే వ్యతిరేకిస్తున్నాడు. ఇది మొత్తాన్ని ఓవరాల్గా రిజర్వేషన్ అనే శబ్దాన్ని వినపడకుండా లేకుండా చేయటం కోసం అసలు పబ్లిక్ సెక్టర్స్లో మొత్తాన్ని క్లోజ్ చేసిన తర్వాత, మొత్తాన్ని అదానికో లేకపోతే రిలయన్స్కో అమ్మేసిన తర్వాత, పబ్లిక్ సెక్టర్ మొత్తాన్ని ప్రైవేటైజ్ చేసిన తర్వాత నీకు ఉద్యోగాలు ఎక్కడున్నాయని? అయినా ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్ అనే అడ్వైజు ఇది రాష్ట్రాలకు మాత్రమే. నీకు రైల్వేస్కి ఇది వర్తించదు, యూపీఎస్సీకి వర్తించదు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వర్తించదు, భారతదేశంలో జరిగే ఏ ఉద్యోగానికి, ఏ నోటిఫికేషన్కి ఈ ఏబీసీలని వర్తించవు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జరిగే టీచర్ పోస్ట్ అన్నాం, కానిస్టేబుల్ పోస్టు, అది కూడా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే ఇది జిల్లాల వారీగా చేస్తూ ఉంటున్నాడు. అంటే ఒక స్టేట్ లిస్ట్ అయినటువంటి షెడ్యూల్డ్ లిస్ట్ని స్టేట్ యాజ్ ఏ యూనిట్, దీన్ని ఏమైనా పార్లమెంట్లో టచ్ చేయాలంటే స్టేట్ యాజ్ ఏ యూనిట్గా తీసుకోవాలి అని పార్లమెంట్ చెప్తుంది, రాష్ట్రపతి చెప్తున్నాడు. స్టేట్ని యూనిట్గా తీసుకోకుండా నేను జిల్లాని యూనిట్గా తీసుకున్నా ఉన్నాను. జిల్లాలో నీకు ఏ పోస్ట్ ఉంటుంది? పెయిన్ పోస్టు, టీచర్ పోస్టు, కానిస్టేబుల్ పోస్టు. అంటే వీడు జిల్లాని దాటి ఒకవేళ జోన్లోకి వద్దామన్నా రేపటి నుంచి జోన్లోకి రాలేడు. 6 జోన్లు ఉంటాయి, 6 జోన్ల పోస్టులోకి రాలేడు, యూపీఎస్సీలోకి రాలేడు, స్టాఫ్ సెలక్షన్లోకి రాలేడు. సెంట్రల్ గవర్నమెంట్లో పబ్లిక్ సెక్టర్లో ఒకవేళ ఎక్కడైనా ఒకటేరా ఉన్నా కానీ వాటి ఉద్యోగులకి ఎక్కడ వర్తించినటువంటి దీన్ని ఏమంటాం? ఇది మనలోకళ్ళే వ్యతిరేకిస్తున్నారా? వై డోంట్ యూ అండర్స్టాండ్? ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒకటి చూపిస్తాను. ఇది ఈవి చెన్నయ్య జడ్జిమెంట్, ఓకే, 2004లో వచ్చింది. ఈ ఈవి చెన్నయ్య జడ్జిమెంట్లో 14 పాయింట్స్ 12 పాయింట్స్ ఇచ్చారు వీళ్ళు వరుసగా. మీరు ఇప్పటికి ఎంత అయింది? ఇది ఇచ్చి 2004 అంటే
20 సంవత్సరాలు 20 సంవత్సరాలు వాళ్ళు ఏం చెప్పారంటే వెనకబడి ఇలాంటి తగాదులు వస్తున్నాయి కాబట్టి అర్థం చేసుకోకుండా అట్టడుగు వర్గాలు ఉన్న వాళ్ళని మీరు యునైట్ కాకుండా చెడగొడుతున్నారు కాబట్టి ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే నేను ఒక 12 పాయింట్లు ఇస్తున్నాను, వీళ్ళందరినీ మీరు డెవలప్ చేయండి అని ఇచ్చినటువంటి పాయింట్ని ఎందుకు పక్కన పడేశారు? ఎలా? మీరు దళితుల మధ్య యూనిటీని కోరుకుంటున్నారా లేకపోతే డివిజన్ కోరుకుంటున్నారా? మాలవాళ్ళు మాత్రమే ఈరోజు మీటింగ్ పెట్టుకుంటున్నారని మీరు ఎలా మాట్లాడతారు? యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. అంటే బయట జరుగుతున్నటువంటి ప్రచారము అదే. రెండోది ఎందుకు చదవరు మీరు? ఇప్పుడు రేపు జరిగే మారాల సింహగర్జన కదా. నేనున్నాను. మీకు ఇది ఉషా మెహ్రా రిపోర్ట్. ఉషా మెహ్రా ఏం చెప్పింది? పేజ్ నెంబర్ 161 లాస్ట్ పేజ్. ఉషా మెహ్రా రిపోర్ట్లో 161 పేజీల రిపోర్ట్లు. మీరేం చదువుకున్నారు? నేను MBA MS సైకాలజీ. నేనేం చదువుకున్నాను? మీరు 4 పేజీలు చదవాల్సిన అవసరం కూడా లేదనుకుంటాను. ఒకవేళ నేను మోటోని అనుకో. ఈవిడ ఏం చెప్పిందంటే మీకు ఒకే ఒక లాస్ట్ పారాగ్రాఫ్ మాత్రమే చదువుతున్నాను, మీరు కూడా నాతో చూడొచ్చు. ది కమిషన్ డస్ రికమెండ్ దట్ ఆర్టికల్ 341 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మే బి అమెండెడ్ అండ్ క్లాజ్ 3 thereto may be added. 341 ఆర్టికల్లో క్లాజ్ 1 క్లాజ్ 2 మాత్రమే ఉన్నాయి. క్లాజ్ 3ని మీరు యాడ్ చేయండి. యాడ్ చేసి వీళ్ళ మధ్య అంతరాలు ఉన్నట్లయితే మీరు ఇప్పటిదాకా ఎవడో పట్టించుకోలే, ఒకవేళ వీళ్ళని మీరు ఏమైనా బాగు చేయాలనుకుంటే క్లాజ్ 3 ఒకదాన్ని యాడ్ చేసి, వాళ్ళు కొంతమంది అడుగుతారు మంచం పోతుందా కంచం పోతుందా అని అడుగుతున్నారు. ఈ దేశంలో కుల వ్యవస్థలో ఏ కులానికి ఇంకో కులానికి మంచం పొత్తు కంచం పొత్తు ఉండదు. మాలమాదిల మధ్య ఎందుకు ఉండాలని కోరుకుంటారు? కమ్మలు రెడ్లు ఏమైనా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా? మంచం పొత్తు వాళ్ళకి ఏమైనా ఉందా? కాపులు కమ్మలు ఏమైనా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా? మంచం పొత్తు ఉందా? బాపనోళ్ళు కమ్మోళ్ళు రెడ్లు కలిసి పెళ్లి చేసుకుంటున్నారా? మంచం పొత్తు ఉందా? ఎరుకుల యానదోళ్ళు ఏమైనా కలిసి చేస్తున్నారా? మాలమాదిగల మధ్య ఎందుకు ఉండాలని కోరుకుంటున్నారు మీరు? ఆవిడేం చెప్తుందంటే ఆర్టికల్ 341(3) దాన్ని ఒక యాడ్ చేసి పార్లమెంట్ బై లా ప్రొవైడ్ ఫర్ సబ్ కేటగరైజేషన్ ఆర్ డీ కేటగరైజేషన్ ఆఫ్ క్యాస్ట్. అంటే సబ్ కేటగరైజ్ చేయాలన్నా లేకపోతే దీని నుంచి డీ కేటగరైజ్ చేయాలన్నా మీరు ఏం చేయాలి? ద ట్రైబ్స్ ద పార్ట్ ఆఫ్ ద గ్రూప్ విత్ ఇన్ ఎనీ క్యాస్ట్ రేస్ ఆర్ ది స్పెసిఫైడ్ ఇన్ ఏ నోటిఫికేషన్ ఇష్యూడ్ అండర్ క్లాజ్ 1 ఆర్ బై లా మేడ్ బై పార్లమెంట్ అండర్ క్లాజ్ 2 అపాన్ the resolution may be passed in the legislature of a state unanimously. ఈవిడేం చెప్తుంది? ఉషా మెహ్రా కమిషను వర్గీకరణ చేయమంది అని చెప్తున్నారు బయట. కానీ ఉషా మెహ్రా ఏం చెప్పిందంటే మీరు అంతరాలు ఉన్నాయని భావిస్తే, ఆవిడ చెప్పింది ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ వరంగల్లో మాలల కన్నా మాదిగలు అత్యధికంగా తీసుకున్నారు బెనిఫిట్స్ అని చెప్పింది. నేను లోతులోకి వెళ్ళట్లేదు, టైం లేదు కాబట్టి. ఒకవేళ మీరు దీన్ని ఏమైనా చేయాలనుకుంటే మీరు పార్లమెంట్కి వెళ్ళండి, పార్లమెంట్లో క్లాజ్ 3ని చేర్చండి, పార్లమెంట్కి అమెండ్ చేసి క్లాజ్ 3ని చేర్చి ఆ క్లాజ్ 3ని ఒక నోటిఫికేషన్ ఇవ్వండి భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో యునానిమస్గా 50% ఆఫ్ ద స్టేట్స్ మీరు ఒక రెజల్యూషన్ చేయండి, అప్పుడు వీళ్ళని విభజించండి. ఇది ఉషా మెహ్రా చెప్పింది. ఏమండి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి? అన్నవే కదా, అంతే కదా. కేరళ, తమిళనాడు, తెలంగాణ. అసలు మీరు పార్లమెంట్లో చేయాల్సిన దాన్ని ఉషా మెహ్రా కానీ సుప్రీంకోర్టులో ఈవీ చెన్నై జడ్జిమెంట్ కానీ లేకపోతే ఎవడైనా సరే పార్లమెంట్లో తెచ్చుకుంటుంటే ప్రధానమంత్రి 3 ఎన్నికల్లో గెలిచి 56 సెంటీమీటర్ల ఛాతీ ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎందుకు మందకృష్ణ గారిని హైదరాబాద్ వచ్చి వాటేసుకొని సంకల్లో పెట్టుకొని వెనక భుజం తట్టి నేనున్నాను, యు ఆర్ మై బ్రదర్, అవసరమైతే నేను కూడా MRPSలో జాయిన్ అయ్యి పనిచేస్తాను అంటే స్టూపిడ్ లాంగ్వేజ్. ఈజ్ ఇట్ ఏ స్టేచర్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? నీకు ఇంకొక భాష రాదా? నీ పార్లమెంట్లో చేయాల్సిన దాన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఎవడో రాసిచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ తీసుకొచ్చి చదివి సుప్రీంకోర్టు నీకేమైంది పార్లమెంట్లో ఎందుకు అడగరు మీరు? పార్లమెంట్ ఉషా మెహ్రా రిపోర్ట్ మీకు వర్గీకరణ చేయమందని చెప్పినప్పుడు ఎలా చేయమంది అనేది కూడా రావాలిగా. ఇప్పుడు ఇది నిలుసుద్దా? ఇప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు వాళ్ళే చెప్పారు మీకు ఎంపిరికల్ డేటా సరిగా లేకపోతే మేము అనుకున్న మా రాజ్యాంగం ప్రకారం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే అధిగమిస్తే ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అధిగమించేశాడు. నేను అసలు ఆ జడ్జిమెంట్ వచ్చిందో లేదో అట్లనే నేను ఆర్డినెన్స్ చేసేస్తాను, నేను రేపటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తానన్నాడు. ఎట్లా?
నీకేం అడ్వకేట్ జనరల్ లేడా? నీకేం కాన్స్టిట్యూషనల్ బాడీ లేదా? నీకు అడ్వైజర్స్ లేదా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదో ఒకటి ఒక అడ్వైజర్ రూపంలో ఇచ్చేస్తే నువ్వు ఇక్కడ చేసేస్తావా? చేయలేదు ఇన్ని రోజులు, 3 నెలలు అయిపోయింది కదా. అక్కడేమో చంద్రబాబు నాయుడు గారు నేను జిల్లాలు యూనిట్గా చేస్తాను. జిల్లాలు యూనిట్గా చేస్తే అసలు మాలలు మాదిగల పరిస్థితి ఏంటి రాష్ట్రంలో? నీకు ఏ హక్కు ఉందని? నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు తెలివైనటువంటి రాజకీయ నాయకుడు కాబట్టి అతను సుప్రీంకోర్టు ఏది చెప్పిందో అది చేయకుండా ఇంకొక విధంగా చేస్తే ఎవడో ఒకడు తన మనుషులో ఎక్కడితోటో కోర్టులో కేసు వేయించేసి ఈ న్యూసెన్స్ నాకెందుకురా బాబు, రేపు నా కొడుకు ఇబ్బంది పడతాడు, నేను ఇబ్బంది పడతాను. అసలుకే మాలంతా కూడా ఎక్కువ ప్రభావం ఉన్నట్టు కోస్టల్ బెల్ట్ ఆంధ్రప్రదేశ్లో 63 లక్షల ఓటర్స్ మాలలుంటే 32 లక్షల మాదిగులుంటే 10 లక్షల తేడా ఓటర్స్ కనపడతా ఉన్నారు. దాదాపు 15 లక్షల దాకా. నేను వర్గీకరణ జోలికి పోతే నా కొంప మునుగుతుందని ఆయన భావించి డిస్ట్రిక్ట్ ఛార్జే యూనిట్గా తీసుకున్నాడు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే నా గైడ్ లైన్స్ని ఎవడైనా పాటించకుండా అటు ఇటు పోతే మీరు నా దగ్గరికి రండి అని చెప్పింది. అది మన వాళ్ళు ఏం చేసి తొందరపడి కోయిలు ముందే కూర్చుంది అంటారు కదా. 7 జడ్జీలు ఇస్తే దాన్ని ఇంప్లిమెంట్లో ఇబ్బందులు ఉంటే సుప్రీంకోర్టు రమ్మంటే వీళ్ళేం చేశారంటే మనవాళ్ళు కొంతమంది సుప్రీంకోర్టు గేట్ దగ్గర దిగి ఒక ఫోటో తీసుకొని పక్కన పోయే లాయర్ని పిలిచి వాడికి ఒక కోట్ వేసి, ఇదిగో మా లాయరు, మేము సుప్రీంకోర్టులో మళ్ళీ రివ్యూ పెట్టి ఇచ్చేస్తున్నాం. సుప్రీంకోర్టు 7 జడ్జీలు ఇచ్చిన తర్వాత 5 నిమిషాల తర్వాత మీరు ఇచ్చిన జడ్జిమెంట్ బాగలేదు, అడ్వైస్ బాగలేదు, ఇది రివ్యూ చేయండి అంటే ఎవడన్నా వింటాడా? తీసి దిబ్బలో కొట్టారు. అరే మాలవాళ్ళు వేసింది మళ్ళీ కొట్టేశారు. ఇదొక ప్రచారం. వీడు చేతకనాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు దేనికి వేసాడో తెలియదు. రివ్యూ ఎప్పుడు జరగాలంటే ఇఫ్ దెర్ ఈస్ ఎనీ డిఫికల్టీ ఆర్ అన్వాంటెడ్ ఇష్యూ ఇన్ ది కలెక్టింగ్ ఎంఫరికల్ డేటా దెన్ యూ కమ్ టు మీ. ఓకే, మీరు పెద్ద మనిషి, మీరేం చెప్తారంటే జూపుడి గారు మీరిద్దరు కలిసి నా దగ్గరికి వచ్చారు, మధును మీరు, కానీ మధు చెప్పేది నాకు న్యాయంగా అనిపిస్తుంది, మీరు అన్యాయం అంటున్నారు. ఒకవేళ ఇదిగో ఇంకొక అతనికి అప్పచెప్తాను, అతను సరిగా చేయకపోతే నా దగ్గర రా అని అడిగారు మీరు. నేను అప్పుడు రావాలి, కానీ నేను మళ్ళీ పొద్దు ఈ జడ్జిమెంట్ ఇచ్చిన మరుసనాడు నేను పోయి నువ్వు ఇచ్చిన జడ్జిమెంట్ బాగలేదు, దీన్ని మళ్ళీ రివ్యూ చేయమంటే ఏమంటాడు? ఆ విధంగా మా వాళ్ళు కొంతమంది చేసినటువంటి తప్పది. ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు డిస్ట్రిక్ట్ ఛార్జీ యూనిట్గా తీసుకుంటున్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారో మనం చూడాలి. ఓకే, వెయిట్ చేయండి. 3 monthsలో ఏం కాదు. లేకపోతే ఒకవేళ మా సోదరులు మాదిగలకి ఏమైనా వచ్చినా లేకపోతే మాలోడికి ఏమైనా పోయినా వదిలేయండి. కానీ ఉషామీరా కమిషన్ మీరు కింద పడేసి ఉషామీరా కమిషన్ చేయొద్దు అని చెప్పిందని చెప్పి అంటున్నారు కదా. లోకూర్ కమిషన్ మాలో ఆల్రెడీ అభివృద్ధి చెందిరని చెప్పి 1965లోనే చెప్పిందని. లోకూర్ కమిషన్ అనేది రీస్ట్రక్చరింగ్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ లిస్ట్లో వచ్చినటువంటి ఒక అంశం. ఇది గుల్జారాల నంద ఎప్పుడండి 1965 మేమందరం పుట్టలేదు అప్పటికి. అప్పుడే వర్గీకరణ చేయమంటే 2024 దాకా ఆగితే ఎవరిని బ్లేమ్ చేయాలా? ఇప్పుడు ఉద్యమం చేసి ఉద్యమకారులు పుట్టలేదు. ఈ ప్రశ్నే ఉత్పన్నం కాలేదు. అసెంబ్లీలో పార్లమెంట్ చెప్పినట్టుగా క్వశ్చన్ డజంట్ అరైజ్. అసలు ఆ క్వశ్చన్ ఏంటి? వాళ్ళు ఒక షెడ్యూల్ని తయారు చేశారు. ఈ షెడ్యూల్లో ఇవి కాకుండా ఇంకా ఏవైనా చేర్చాల్సినవి ఉన్నాయా, లేకపోతే ఏమన్నా మనం తీసేయాల్సి ఉన్నాయా, ఒకసారి రీలుక్ చేయమన్నారు. అది లోకూర్ కమిషన్. అంతేగాని మాలలు ఎక్కువ తినేశారు, మాదిగలు తక్కువ తిన్నారు, ఇదేం తిండి పోరాటం కాదండి. ఇది కాదు ఇస్త్రాగెత్తుకొని పోవడానికి. లోకూర్ కమిషన్ రిపోర్ట్ ఒకసారి చదవండి మీరు. సో రీవిజిట్ టు ది షెడ్యూల్ క్యాస్ట్ లిస్ట్. ఒకవేళ మనకు కొన్ని క్యాస్ట్లు ఏమన్నా మిగిలిపోయినాయేమో, అన్టచబిలిటీ ఉండి మన నోటీస్కి రాకుండా నొమాడిక్స్గా ఉన్నటువంటి వాళ్ళు, ఎక్కడో కొండల్లో గుట్టల్లో ఉన్నటువంటి, ఈజ్ ఇట్ దట్ మచ్ ఈజీ టు అండర్స్టాండ్ ఇండియా? ఇండియాని మనం అంత ఈజీగా అర్థం చేసుకోగలమా? అనేకమైన భాషలు, ప్రాంతాలు, కులాలు, మతాలు. ఒకడేం మాట్లాడుతుంటే ఇంకొకటి అర్థం కాదు, ఒక రాష్ట్రం ఏం మాట్లాడుతుంది ఇంకొక రాష్ట్రానికి అర్థం కాదు. ఎందుకు తమిళనాడు వాళ్ళు హిందీని వ్యతిరేకించారు చెప్పండి మీరు? ఎందుకు మనకు సముద్ర తీరంలో ఉన్న భాష మనకి ఎందుకు అర్థం కాదు? ఎందుకు అడవుల్లో ఉండేవాడు కోయాల భాష మనకి ఎందుకు అర్థం కాదు? ఈ దేశం నైసర్గిక స్వరూపం ఏంటంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా తిరిగి ఈ దేశాన్ని అర్థం చేసుకొని 1032 కులాలు ఈ దేశంలో మనుషులుగా ఉండాల్సినటువంటి వాళ్ళు జంతువుల కన్నా హీనంగా చూడబడతా ఉన్నారు. వీళ్ళని మనం పైకి తీసుకురావాలి, వీళ్ళని సమాంతరంగా సమాజంలో కలుపుకొని పోవాలి. ఇచ్చినటువంటి ఒక ప్రొవిజన్, దిస్ ఇస్ ఓన్లీ రిజర్వేషన్. దీని బట్టి దిస్ ఈజ్ కాల్డ్ అఫర్మేటివ్ పాలసీ అంటారు బ్రిటిష్ లాంగ్వేజ్లో మాట్లాడాలంటే. ఈ అఫర్మేటివ్ పాలసీని నువ్వు డిస్టర్బ్ చేస్తానని ప్రతిరోజు గంతులేస్తా పోతే ఎవడు ఒప్పుకుంటాడు? ఎందుకు ఒప్పుకుంటారు? ఈరోజు ఉషా మెహ్రా ఏం చెప్పింది? ఒకవేళ చేయదలుచుకుంటే, నేను రాష్ట్రం అంతా తిరిగి చూశాను, నాకు వాళ్ళు వీళ్ళు మొత్తం కలిశారు.
ఒకవేళ మీరు ఇంకా అభిప్రాయపడితే ఈ రిపోర్ట్ని ఎందుకు పార్లమెంట్కి సబ్మిట్ చేయలేకపోయింది ఉషా మెహ్రా? ఇట్స్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ కమిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంత పోరాటం చేసి ఒక కమిషన్ వేస్తున్నారు కదా, దాని శాంటిటీ ఏంటి చెప్పండి నాకు. కమిషనర్ యాక్ట్లో వచ్చినటువంటి కమిషన్స్ ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ కమిషన్స్ కాదు. నీకు ఎస్సీ కమిషన్ ఒకటి ఉంది, ఎస్టీ కమిషన్ ఒకటి ఉంది. అసలు నువ్వు ఈ కేసులో ఎస్టీలను కూడా నువ్వు డివైడ్ చేయమన్నావు. అసలు నీకు పార్టీ కానటువంటి ఇంకో కమ్యూనిటీ నువ్వు ఎవడు పెట్టాడు? అసలు నీ ఆర్గ్యుమెంటే వినలేదు, నువ్వెవడో నాకు తెలియదు, కానీ వాడిని కూడా తీసుకొచ్చి ఇక్కడ తనండి అంటే ఎట్లా? వాడు కేసులో లేడు కదా, ఎస్టీలను ఎలా పెట్టావు? నేను అడుగుతా ఉన్నా. అసలు నీకు ఈ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ నిర్దేశపరంగా చూడాలంటే ఎవరుంది? ఒక ఎస్సీ కమిషన్ ఉంది. ఎస్సీ కమిషన్ రామచంద్రరాజు కమిషన్ని టోటల్గా రిజెక్ట్ చేసి బోటా సింగ్ నుంచి ఇప్పుడున్న కమిషన్ చైర్మన్ దాకా టోటల్గా రిజెక్ట్ చేసి దాన్ని చెత్తబుట్లో పడేశారు కదా. ఎస్సీ కమిషన్ ఏం చేసింది? ఈ జడ్జిమెంటు నేను అడుగుతున్నా, ఈ అడ్వైజు పిలిచిందా ఎస్సీ కమిషన్ని? నీ ఆర్గ్యుమెంట్ చెప్పుకోయా అని అడిగిందా? పార్లమెంట్ని అడిగిందా? లేకపోతే నీకు సెంట్రల్ గవర్నమెంట్ అడిగిందా? సెంట్రల్ గవర్నమెంట్ అడిగితే హోమ్ మినిస్టర్ తరఫున ఎవడు పోయాడు? లా మినిస్టర్ తరఫున ఎవడు వెళ్ళాడు? ఆర్గ్యుమెంట్ ఇప్పించిన నేను అడుగుతున్నా. ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఈజీ. సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి హోమ్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ కావాలి, లీగల్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ కావాలి, దీనిలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ కావాలి. ఇవన్నీ కూడా నేషనల్ ఎస్సీ కమిషన్ ద్వారా రావాల్సిన, అక్కడ అంగీకరించబడాలి. ఇవన్నీ చేయకుండా మేము ఒక జడ్జిమెంట్ ఇచ్చేసాం, ఒక అడ్వైజ్ ఇచ్చేసామంటే నువ్వు ఎందుకు కాన్స్టిట్యూషనల్ బాడీగా ఆర్టికల్ 338 నేషనల్ కమిషన్ ఎందుకు పెట్టావు? వాట్ ఈస్ ద నేషనల్ కమిషన్ రోల్ ఇన్ దిస్? నేను అడుగుతూ ఉన్నాను. దిస్ ఈస్ బిఆర్ గవాయ్. ఓకే, బిఆర్ గవాయ్ జడ్జిమెంట్ ఇదంతా కూడా. ఈ ఇన్ని పేజీల జడ్జిమెంట్ బిఆర్ గవాయ్ది. బిఆర్ గవాయ్ ఈజ్ ఆల్సో ఏ దళిత్ జడ్జ్. ఆయన జడ్జి అయినంత మాత్రాన ఆయన దళిత జడ్జిగా పిలవట్లా, దళిత జడ్జి అనే పిలుస్తున్నారు. దళిత్ అనేది తీసేయట్లా. ఏ దళిత్ జడ్జ్ ఇన్ ద 7 members జడ్జి బెంచ్. ఈయన ఏం చెప్పాడు? క్రీమీ లేయర్ని పెట్టమన్నాడు. అంటే వీళ్ళందరికీ దిగాలంటే, వీళ్ళందరూ పులుసు అనసాలంటే, మాలోడైనా మాదిగోడైనా మ్యాస్టనైనా లేకపోతే ఇంకోడైనా లంబాడోడైనా ఎరుకురోడైనా యానాదోడైనా సరే ఒక్కసారి ఆ కుటుంబంలో ఉద్యోగం వస్తే వాడిని క్రీమీ లేయర్లకి నెట్టేయమని ఈ దళిత జడ్జి చెప్పాడు. ఇది న్యాయమా? నేను ఇందా చెప్పాను, యూపీఎస్సీలో 66% మాత్రమే ఫిల్ అయినాయి, 33% కాల. ఎటు పోవాలి? వాడికి ఇంకొక అవకాశం ఇవ్వా? ఒక ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ కావాలంటే 5 సార్లు ఎగ్జామ్ రాయాల్సి వస్తుందండి. 5 attempts. హైదరాబాద్లో ఉంటే అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉంటే ఐఏఎస్ అకాడమీలో మొత్తంలో కోచింగ్ తీసుకోవాలి. ఆర్సీ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి, ఏడు కాకపోతే ఢిల్లీ వెళ్తే రావుస్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే వజీరామ్ దగ్గరికి వెళ్ళాలి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అర్థం చేసుకోవాలి. రీసెంట్గా వచ్చిన ఇన్స్టిట్యూషన్ మొత్తాన్ని తిరిగి వైవాకి ఒక చోట, మెయిన్స్కి ఒక చోట, ప్రిలిమ్స్కి ఒక చోట అన్నీ తీసుకొని ఒక ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ కావాలంటే 5 times రాయాల్సి వస్తుంది. నువ్వు ఒకసారి మాధవరావు గారి కొడుక్కి, మాధవరావుకి ఐఏఎస్ వచ్చింది కాబట్టి మాధవరావు గారి కొడుకు కుదరదంటే మాధవరావు కొడుకు ఎక్కడి నుంచి వచ్చేవాడు ఐఏఎస్గా? మాధవరావు గారు కూతురు ఎక్కడి నుంచి వచ్చేది? మాధవరావు గారు అల్లుడు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళందరూ కూడా ఏమైనా పుట్టడంతో గోల్డెన్ స్పూన్తో పుట్టినోళ్ళ? మాధవరావు గారు ఎక్కడి నుంచి వచ్చారు? కూలి పనులు చేసుకుంటూ చదువుకుంటూ పైకి వచ్చినటువంటి ఒక దళితుడు ఐఏఎస్ అయ్యాడు. అంటే ఆయన అయితే సరిపోతుందా? ఆయన పిల్లలకి ఇంకా అవసరం లేదా? అంటే ఆ జనరేషన్ అయిపోతుందా? ఇది ఆయన ఇచ్చిన జడ్జిమెంట్. దీన్ని జడ్జిమెంట్ అంటామా, అడ్వైజ్ అంటామా? నేను అడుగుతున్నాను. చంద్రచూడ్ ఈ నాయకుడు ఆ జడ్జికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇప్పుడు లేడు, పాపం దిగిపోయాడు. ఈయనేం చెప్పాడు? అరుణ్ మిశ్రా లేదా అరుణ్ ఎవరో ఇచ్చినటువంటి దాన్ని తీసుకొని ఆయన స్పష్టంగా దీనిలో బిఎస్ గవాయ్ ఎవరైతే ఉన్నారో, బిఎస్ గవాయ్ అంటే ఎవరో తెలుసా మీకు? ఇప్పుడు వచ్చిన దళిత జడ్జ్, అంబేద్కర్ పెట్టినటువంటి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్ఎస్ గవాయ్ అనే ఒక నాయకుడు, దళిత నాయకుడు. ఆర్ఎస్ గవాయ్ అనే ఒక ఆయన అంబేద్కర్ పెట్టినటువంటి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాని నడిపినటువంటి వ్యక్తి. తర్వాత బీజేపీలో చేరాడు, ఒక చోట సిక్కింకో ఎక్కడికో గవర్నర్కి వెళ్ళాడు. ఆయన కొడుకు బిఎస్ గవాయ్. అంటే అంబేద్కర్ లెగసీని తీసుకొచ్చినటువంటి తండ్రి కొడుకు ఈరోజు ఏం పెట్టాడంటే క్రీమీ లేయర్ పెట్టమన్నాడు. బీసీలో క్రీమీ లేయర్ ఉంది కాబట్టి ఏడు కూడా పెట్టమన్నాడు. బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ ఏంటి? ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన రిజర్వేషన్ ఏంటి? అసలు పార్టీగా అన్నటువంటి ఎస్టీ వాళ్ళ గురించి నువ్వు మాట్లాడే హక్కు నీకు సుప్రీంకోర్టు కాబట్టి ఇచ్చాడు. నిన్ను ఎవడు అడిగాడంటే మాలో తేడాలు ఉన్నాయి, మేము ఏమైనా కోర్టుకు వచ్చావా? ఎస్టీలు
ఈయన చెప్తాడు చంద్రచూడ్ గారు ప్రైమ్ మినిస్టర్ హైదరాబాద్ పోయి మందకృష్ణ గారి మహాసభకి బీజేపీ వాళ్ళందరూ కూడా రైళ్లు పెట్టి బస్సులు పెట్టి తోలితే వస్తే ఒక బహిరంగ సభ జరిగింది. దానికి ప్రధానమంత్రి గారు వెళ్ళారు. ప్రధానమంత్రి గారు ఎలా చెప్తే అలా రాయాల్సిన అవసరం ఉందని హైదరాబాద్లో ప్రధానమంత్రి వర్గీకరణ ఎలా చేస్తానన్నాడో ఆ విధంగా ఇచ్చినటువంటి బ్లడీ రిపోర్ట్ ఏమంటుంది దాన్ని యాక్సెప్ట్ చేస్తావా? పంకజ్ మిశ్రా ఇంకొక జడ్జిమెంట్, వాళ్ళిద్దరు పెద్దోళ్ళు, ఒక ఆయన కాబోయే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఎవరు బిఎస్ గవాయ్, కాబోయే చీఫ్ జస్టిస్, ఆయనకు ఒక ఏదో ఆశ ఉంది పాపం సీజే అవుతాడని. పోతున్న సీజే వాళ్ళిద్దరు చెప్తుంది నేను ఎందుకు కాదనాలని, ఆయన కూడా మీ ఇష్టం అయితే చేసుకోండి అన్నాడు. కానీ బేలా త్రివేది ఏ బ్రాహ్మణ్ లేడీ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ఎక్కడ తగ్గకుండా ఈవి చిన్నయ్య 5 మెంబర్స్ జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చిందో అది తప్ప దీనిలో రాష్ట్రాలకు అధికారం ఇచ్చే అధికారం మనకు లేదు, సుప్రీంకోర్టుకి లేదు. ఈ 341 ఆర్టికల్ని సవరించే అధికారం మనకు లేదు. దిస్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ అంటే పార్లమెంట్, రాజ్యసభ, లోక్సభ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ పార్లమెంట్లో దీని మీద చర్చ జరగాలి, అమెండ్మెంట్ జరగాలి. ఈ అమెండ్మెంట్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓకే చేయాలి, అప్పుడు మాత్రమే ఈ లిస్ట్ని మనం ముట్టుకోగలం. అని ఈవి చిన్నయ్య రిపోర్ట్లో 5 జడ్జీలు ఏమి ఇచ్చారో అదే రిపోర్ట్ని ఈవిడిచ్చింది. దీన్ని నేను కింద పడేయట్లేదు, ఇక్కడ పెడతాను. ఓకే, ఇక్కడ పెడుతున్నా ఎందుకంటే ఇట్ ఈస్ అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషనల్ స్పిరిట్. మేబీ సింగిల్ జడ్జ్ వాళ్ళ 6 తోటి డిఫర్ అయింది. ఇన్ని అంశాలు ఉన్న తర్వాత ఈ ఉద్యమానికి 30 సంవత్సరాలు మేమే ఎగనెస్ట్గా నేను మా సోదరుడు మందకృష్ణ గారికి కానీ లేకపోతే మా సోదరులు ఏంటంటే మాదిగిరికి కానీ ఐఎమ్ నాట్ ఎగనెస్ట్. మేమేం కోరుకుంటున్నాం అంటే యూనిటీని కోరుకుంటున్నాం. మేమేం కోరుకుంటున్నాం అంటే రాజ్యాధికారం కావాలంటే దళితులు ఐక్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. నువ్వు పార్లమెంటుకు బొమ్మని ఉషా మెహ్రా చెప్పింది, పార్లమెంటుకు బొమ్మని ఈవి చిన్నయ్య కమిషన్ జడ్జిమెంట్ చెప్పింది. ఈరోజు ఉన్నవాడు చెప్పకపోతే పార్లమెంటుకి మోడీ పార్లమెంట్లో అత్యధిక మెజారిటీ కలిగి ఉన్నటువంటి గత 15 ఏళ్లుగా ఉన్నటువంటి ప్రధానమంత్రి పార్లమెంట్లో పెట్టకుండా ఓన్లీ సుప్రీంకోర్టు ద్వారా లేదా కమిషన్ ద్వారా చెప్పిస్తున్నటువంటి ఈ నాటకాన్ని నువ్వు అర్థం చేసుకోలేవా మై డియర్ బ్రదర్? కాంట్ యూ అండర్స్టాండ్ ది గేమ్ ప్లే హియర్? ఎందుకు నువ్వు మాళ్ళ మనువాదులు అయిపోయారంటారు? మనువాదం అంటే ఎవడు అసలు? ఈ దేశాన్ని 2000 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసేవాడు మనువాది. వింటుంటే చెవుల్లో సీసం పోశారు, చూస్తుంటే కళ్ళు లాగేశారు. అది దళితుల పరిస్థితి. ఊరికి దూరంగా నెట్టేశారు. ఇందాక నేను చెప్పాను ముడ్డికి తాటేకు, అది మనువాదం. గుడికి రాకూడదు, చదువుకోకూడదు, నువ్వు మాట్లాడకూడదు, ఏరెత్తకూడదు, ప్రశ్నించకూడదు, అది మనువాదం. అక్కడికి వెళ్తారా ఇప్పుడు? మాళ్ళు అక్కడికి వెళ్ళారా? మనువాదంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ సంఖలో చేరిన తర్వాత మీరు అదే నిజం అనుకొని భావిస్తే ఇది కొట్టివేయబడుతుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు రేవంత్ రెడ్డి తీమనండి. అతను ఈ ఎంఫరికల్ డేటా చేసిన తర్వాత ఆయన వేసిన కమిషన్ ఏది క్యాబినెట్ సబ్ కమిటీ ఒకటి, 1 మ్యాన్ కమిషన్ ఒకటి వేసిన తర్వాత కరెక్ట్ లెక్కలు వచ్చిన తర్వాత ఐఎమ్ ఛాలెంజింగ్ టు ది తెలంగాణ చీఫ్ మినిస్టర్. చెయ్యి, నువ్వు ఎలా చేస్తావు? నువ్వో నేనో ఇంకొకడో సుప్రీంకోర్టుకి వెళ్ళి ఒక పిల్లు వేస్తే కొట్టివేయబడుతుంది బలవంతంగా చేస్తే. చంద్రబాబు నాయుడు పాపం ఈ ప్రయత్నం చేసి 94 నుంచి ముసలుడైపోయి 79లోకి వచ్చాడు ఆయన. ఎందుకయ్యా ఇప్పుడు మీరు ఇదంతా ప్రయత్నం? అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? ఇక్కడేమో రాష్ట్రానికి వర్తిస్తుందట, స్టేట్ యాజ్ ఏ యూనిట్ అట. మొన్న విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రిక్ట్ యాజ్ ఏ యూనిట్ అట. 13 జిల్లాలన్నా కొద్దిగా పెద్ద కనపడాయి. ఇప్పుడు 26 జిల్లాలు, మండలం సైజు ఒక జిల్లా. ఇప్పుడు కలెక్టరే ఏడుస్తున్నాడు. ఒరే గతంలో నేను మా జిల్లా అంటే 15 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు, 18 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ వచ్చి నా దగ్గర కూర్చొని డబ్బులు అడిగేవాడు, ఆ డెవలప్మెంట్ ఈ డెవలప్మెంట్ అని. ఇప్పుడు తీరా చూస్తే నా జిల్లాలో 7 ఎమ్మెల్యేలే, ఒక ఎంపీ నియోజకవర్గం, ఒక జిల్లా. కలెక్టరే సిగ్గుపడి నేను ఆర్టీఓ లెవెల్కి వెళ్ళిపోయాను, నేను ఎంఆర్ఓ లెవెల్కి వెళ్ళిపోయానని జిల్లాని వాళ్ళు సిగ్గుపడుతూ ఉంటే నువ్వు ఆ జిల్లాలో తీసుకొచ్చి నేను దీని వర్గీకరణ ఇంప్లిమెంట్ చేస్తానంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అలా చేసిన మీద నా దగ్గర రండి అని చెప్పింది. ఎవరు వెళ్ళరా? ఒకరు జూపుడు ప్రభాకర్ పోలేకపోవచ్చు. లేరా? దిగంబర కమలే లాంటి వాళ్ళు లేరా?
ఓకే సార్, అంటే ఈ విషయాలన్నీ పక్కన పెడదాం ఒకసారి. అంటే నువ్వు క్రక్స్ అనే తెలుసుకోకుండా, ఫండమెంటల్ చూసుకోకుండా, ఎవడి మీద ఎవడో కోపం, అసలు నీ శత్రువు ఎవడు? ఈ రోజుకి నేను చెప్తున్నా, మా మధ్య ఉన్నది, మాల్లో మాదిగల మధ్య ఉన్నది మిత్ర వైరుధ్యం తప్ప శత్రు వైరుధ్యం కాదు. కాదు, శత్రు వైరుధ్యం ఎప్పటికీ రాదు. ఎదగాల్సినటువంటి వాళ్ళవి ఇద్దరం కలిసి పోరాటం చేయాల్సిన పోరాటం ఎవడి మీద చేయాలో వాడు వెనకాల మనం చేరి వెనక నుంచి వాడి భుజం మీద నుంచి ఇంకోటి తుపాకి పెట్టి కలుస్తారంటే అవి ఇట్ ఈస్ పాసిబుల్? ఇంపాసిబుల్. నాకు ఒక చిన్న డౌట్ సార్. బీఈ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి, ఎంబీఏ పూర్తి చేసి, తర్వాత ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసి, అలాగే ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎంఏ చేసి, తర్వాత ఒక డిప్లొమా ఇన్ కోఆపరేటివ్ మేనేజ్మెంట్లో ఒక డిప్లొమా, హైయర్ డిప్లొమా చేసి 17 ఏళ్ళు మీరు డిఫెన్స్లో ఒక గొప్ప సైంటిస్ట్గా, ఈ దేశమే గర్వించేటువంటి ఒక 10 మంది వ్యాక్యూమ్ సంబంధించినటువంటి సైంటిస్టులను తీస్తే అందులో మీరుండి అవన్నీ మానేసి దేశమే గర్వించేటువంటి సైంటిస్టు కేవలం ఒక మాల కులానికి నాయకునిగా ఎదగడం కోసం రాజీనామా చేసి రావడం అనేది ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? అది త్యాగం అనుకోవాలనా, లేదంటే సాధారణ భాషలో మాట్లాడుకోవాలంటే నాకు ఏమైనా పిచ్చి అనుకోవాలా? నేను చెప్పాలంటే జీలా అనుకోవాలి. అదే అంటే డిఫెన్స్లో 10 మంది గొప్ప సైంటిస్టులు ఒకరు సార్ మీరు. అంటే నేను చాలాసార్లు అనుకున్నా, రాజ్యాంగ సూత్రాలకి, రాజ్యాంగంలో ఇచ్చిన రిజర్వేషన్లకి తూట్లు పడుస్తున్నప్పుడు దాని బెనిఫిషియరీగా, అంబేద్కర్ వాదిగా ఈరోజు నేను షర్టు ప్యాంటు వేసుకొని టక్ చేసుకొని మీ ముందున్నా, లేదా ఉద్యోగంలో మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్లో ఉన్నా, ఆయన భిక్షే. అంబేద్కర్కి రిజర్వేషన్ భిక్ష, లేకపోతే ఎక్కడుండేవాళ్ళం. ఆ భిక్ష ద్వారా వచ్చిన తర్వాత అలాంటి రాజ్యాంగ సూత్రాలని ఉల్లంఘించి రాబోయే నా తమ్ముళ్ళకి, నా తరాలకి మొత్తానికి అన్యాయం జరుగుతున్నప్పుడు నేను బయటకు వచ్చాను. ఇప్పుడు మామూలుగా జరుగుతున్న విధానం చూసినప్పుడు ఈ రీసెంట్గా ఒకడు అన్నాడు నన్ను, ఈ మాలలు నమ్మేశాడు అని ఒకడంటే, ఒక కుర్రోడు ఇంటర్మీడియట్ నాకు తెలిసి కాలేజీలో, జూనియర్ కాలేజీలో లెక్చర్గా చేస్తున్న వెంకటరావు అనే కుర్రోడు, వాడు ఒక పోస్ట్ పెట్టాడు. నాకు కూడా ఆశ్చర్యం వేసింది. ఆ పోస్ట్ ఏమని పెట్టాడంటే, జూపుడు గారిని అమ్మేశారు, పార్టీలు మారాడు, ఇంక ఈ దేశంలో ఎప్పుడు మారలా పార్టీలు, జూపుడు ఒక్కడే మారాడు, ఇంకెప్పుడు మారలా. రెడ్లు మారలేదు, కమ్మోళ్ళు మారలేదు, కాపులు మారలేదు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు మారుకున్నా వాళ్ళు ఏమన్నారు. జూపుడు మాత్రం అక్కడే ఉండాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ అటు ఇటు పోకూడదు. నా మీద అంత అభిమానం ఉన్నందుకు వాళ్ళందరికీ కూడా ఒక నమస్కారం. వాడు ఏమని పెట్టాడు తెలుసా? జూపుడి పార్టీలు మారాడంటే, జూపుడి మొన్న ఆ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాడని అంటే వాడేం పెట్టాడంటే, అరే ఈ జూపుడి అనే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారితో పనిచేశాడు, రోసీతో పనిచేశాడు, కిరణ్ కుమార్ రెడ్డితో పనిచేశాడు, ఒక 3 సంవత్సరాలు చంద్రబాబు నాయుడుతో పనిచేశాడు, తర్వాత జగన్తో పనిచేశాడు. 5 ముఖ్యమంత్రులతోటి జూపుడు అనే వ్యక్తి పనిచేస్తుంటే 5 ముఖ్యమంత్రులను అతను పిలిపించుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటే ఆయన శక్తి కెపాసిటీ అంటే మీకు అర్థం కాలేదంట్లా ఒకడు పెట్టాడు ఒక లైన్. ఆ తర్వాత అన్నీ మూసుకొని కూర్చున్నారు చాలామంది, పోస్టులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు నాకు జలబుట్టి నేను వచ్చాను. ఓకే, అంటే ఇప్పుడు ఏం చెప్పాలి నేను? నువ్వు అడిగిన ప్రశ్నకి ఎందుకు వచ్చావంటే ఇంకొక మీరు అడగిన దానికి కూడా చెప్తా. మా సోదరుడు నన్ను ఏమన్నాడు చెప్పనా, ఎమ్మెల్సీగా పోయి ఆయన కాళ్ళు పెట్టుకొని పోయాడు, నేనైతే పోలేదు. చూడి అన్ని రాజకీయ పార్టీలు ఆయనే కదా, ఆయన పోవాల్సిన అవసరం ఏముంది? అవును సార్, ఇప్పుడు మీద ఉండేటువంటి వైరల్కి సంబంధించినటువంటి ప్రశ్న అంటే అందరి కామెంట్ చేసేటువంటి కామెంట్ కూడా అదే. ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మందకృష్ణ గారు తలుచుకుంటే ఏ పదవైనా, ఎమ్మెల్సీ పెద్ద లెక్క కాదు, 30 ఏళ్ళ ఉద్యమంలో ఆయన ఏనాడు పదవులకు ఆశించలేదు. మాల మహానాడు పేరుతోని కార్యం శివాజీ గారు కానీ, లేదంటే జూపుడి ప్రభాకర్ కానీ కేవలం వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం, పదవులు అనిపించడం కోసమే మాల మహానాడును ఉపయోగించుకున్నారు, మాదిగల మీద విషయం కక్కుతూ అనేది చాలామంది మాట్లాడేటువంటి కామెంట్. దాని అసలు అంబేద్కర్ అంటే తెలియనటువంటి వాళ్ళు మూర్ఖులుగా నేను భావిస్తాను. అంబేద్కర్ అంతిమంగా ఏం చెప్పాడంటే, పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ అన్నాడు. ఎందుకు మందకృష్ణ మోడీ సంఖలో చేరాడు? ఎందుకు మందకృష్ణ చంద్రబాబు నాయుడు గారి గుండెలు ఇలా తీస్తే మందకృష్ణ ఉంటాడు, మందకృష్ణ గారు గుండెలు ఇలా తీస్తే చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఏం పని ఇతనికి వాళ్ళ దగ్గర? మోడీతో ఇతనికి ఏం పని? రాజశేఖర రెడ్డి గారితో ఇతనికి ఏం పని? లేకపోతే అంతకుముందున్న రాజీవ్ గాంధీతో ఏం పని? సోనియా గాంధీతో ఏం పని? అతనే చెప్తాడు కదా, నేను అన్ని పార్టీలకు సపోర్ట్ చేశాను, గెలిపించానండి. అసలు నువ్వెవడో అన్ని పార్టీలకు సపోర్ట్ చేయడానికి? దాని అర్థం ఏంటి? మీరే చెప్పారు. మీకు అర్థం కావట్లేదా?
రాజకీయం అంతిమ లక్ష్యం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమనంటే పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అన్నాడు. నువ్వు ఆ పవర్లోకి రాకుండా పవర్ ఉన్న వాడి దగ్గరికి వెళ్ళాలి, నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటే ఏంటి దాని అర్థం? ఏదో ఒకటి జరుగుతుంది కదా. ఆ జరిగిన దానికి రాజ్యసభ కావాలంటే కావచ్చు, లోక్సభ కావాలంటే కావచ్చు. ఎన్నిసార్లు నిలబడ్డాడు, ఎన్ని చోట్ల ఎన్నిసార్లు డిపాజిట్ వచ్చింది, ఎందుకు రాలేదు? జూపూడి ప్రభాకర్ రావు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ద్వారా ఎమ్మెల్సీకి వెళ్ళాడు. రాజశేఖర రెడ్డి గారి ద్వారా మందకృష్ణ గారు కూడా ఎమ్మెల్సీకి పొమ్మన్నాడు. కానీ మందకృష్ణ గారికి ఇచ్చినటువంటి ఎమ్మెల్సీని డి రాజేశ్వరరావు అనే మా నిజామాబాద్ చెందినటువంటి వ్యక్తికి అమ్ముకొని తను నేను అసెంబ్లీ కౌన్సిల్లోకి వస్తే నన్ను తంతారు కాబట్టి నేను రాలేను, డబ్బులు ఇవి నేను తీసుకుంటాను, నువ్వు వెళ్ళిపో కూర్చోమన్నాడు. అడగండి డి రాజేశ్వరరావు పిలిచి ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేయండి, ఏం చెప్తాడు? నేను ఇప్పటి వరకు ఏ దళిత నాయకుడి మీద నా మీద విమర్శలు వచ్చినా బీయింగ్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్, బీయింగ్ అన్ అంబేద్కరైట్, ఈ రోజుకి నేను ఇంకొక దళితుడి మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ నా మీదే మురుగుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇద్దరిని పిలిచి ఇద్దరికి ఎమ్మెల్సీలు ఇస్తాను, ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తానంటే మీకు ఏం కావాలో సుప్రీంకోర్టు చేసినట్టుగా డెవలప్ చేసుకోండి అని ఆయన చెప్తే దళితుల డెవలప్మెంట్ని వదిలేసి విచ్ఛిన్నం వైపు వెళ్ళింది అతను. దళితుల డెవలప్మెంట్ వైపు వచ్చి నేను డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పబడే పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ కౌన్సిల్లో ఎమ్మెల్సీగా ఉంది. నేను ఉన్నంతకాలం ఎమ్మెల్సీగా 2015 తోటి 2007 నుంచి 15 తోటి నా ఎమ్మెల్సీ అయిపోయింది. నేను ఎమ్మెల్సీ 2015 నుంచి లేను అంటే 9 సంవత్సరాల నుంచి ఐఎమ్ నాట్ అన్ ఎమ్మెల్సీ. ఈ లోపల ఇంకోటి ఏమైనా రావచ్చుగా, వచ్చాడా? నా ప్లేస్లోకి ఎవడన్నా వచ్చాడా? లేదు. ఎందుకు రాలేదు? రావాలి కదా. తను ఎందుకు రాలేదు అంటే అన్ని పార్టీల దగ్గరికి తిరిగి వసూలు చేసుకోవచ్చు, అందరినీ బెదిరియచ్చు. కానీ జూపూడి ప్రభాకర్ రావు నాట్ సచ్ టైప్ ఆఫ్ పర్సన్. ఐఎమ్ సారీ, నా మీద స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి 17 సంవత్సరాల తర్వాత ఈరోజు నేను మళ్ళీ మాట్లాడుతున్నాను వర్గీకరణ గురించి. ఆఫ్టర్ 17 years ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ క్లాసిఫికేషన్. ఎందుకు మాట్లాడుతున్నా మా సోదరుల మీద వ్యతిరేకతతో కాదు, వాళ్ళు కూడా ఈక్వల్గా నష్టపోతున్నారు రేపు క్రీమీ లేయర్ తోటి. ఈ క్రీమీ లేయర్కి సమాధానం ఎవడు చెప్పాలి? ఇప్పుడు మందకృష్ణ గారు అంటారు బీసీల్లో ఉంది కదా. అరే బీసీలు ఎస్సీలు ఎస్టీలు డిఫరెంట్ అయ్యా కల్చరల్గా. వీళ్ళు అంటరాని కులాలలో వాళ్ళు ఎకనామికల్గా డెవలప్ కాలేదు. ఆ ఇంద్ర సహాని ఏం చెప్పి ఇంద్ర సహాని కేసులో 9 జడ్జెస్ బెంచి ఎక్కడ కూడా ఎస్సీలు కూడా బీసీలాగా విడగొట్టమని చెప్పలా. నేను మీకు కావాలంటే టైం లేదు కాబట్టి మీ దగ్గర ఈ పుస్తకాలోంచి తీసి చూపిస్తాను. నేను మధ్యలో తెలిసి తెలియక చాలామంది మాట్లాడుతున్నారు, పాటలు పాడుతున్నారు, ఏ బీసీలో ఉండగా ఎస్సీలో ఏమైందని. అరే ఎస్సీస్ అండ్ బీసీస్ ఆర్ టోటల్లీ డిఫరెంట్ సెగ్మెంట్స్. దీస్ ఆర్ అన్టచబుల్, దీస్ ఆర్ ఓన్లీ ఫైనాన్షియల్లీ వీకర్ సెక్షన్స్. వాళ్ళకి ఇచ్చారు చాలామంది. వాళ్ళని ఆంధ్రప్రదేశ్లో తప్ప మిగతా చోట్ల విడగొట్టలేదు ఏబీసీడీలుగా. భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో బీసీలని ఓబీసీలు అని పిలుస్తారు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే ఏబిసిడి అని పెట్టారు. ఎందుకు పెట్టలేదు మిగతా రాష్ట్రంలో? సెంట్రల్ గవర్నమెంట్ పెట్టచ్చు కదా. నేను అడుగుతున్నా ఈరోజు ఛాలెంజ్ చేసి నేను మోడీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పే దశలోకి వచ్చాడుగా. ఎన్డీఏ గవర్నమెంట్ మీదే కదా, మోడీ గారు 3వ సారి గెలిచాడు కదా. మీరిద్దరు కలిసి మాట్లాడుకునే పార్లమెంట్లో పెట్టండి ఈ బిల్లు. ఎందుకు పెట్టడం లేదు? ఒక నిమిషం సార్, ఇప్పుడు అంటే చివరిగా కేంద్రంలో ఉన్నది మోడీ, ఇప్పుడు మీరు అన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పు ఇప్పించింది కూడా మోడీ, మందకృష్ణ గారికి అండగా ఉన్నది. ఎలక్షన్కి ముందు మోడీ డిక్లేర్ చేశాడు, ఎలక్షన్ తర్వాత ఇది వచ్చింది. ఓకే, ఇప్పుడు చంద్రబాబు గారు మందకృష్ణ గారికి దగ్గరి వ్యక్తి. సో చంద్రబాబు గారు అక్కడ వర్గీకరణ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టుకి వెళ్ళినా లేదంటే రేపు మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళినా మోడీ దగ్గరికి వెళ్ళినా మందకృష్ణ గారికి సపోర్ట్గానే రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ ప్రకటించారు. ఇప్పుడు ఆల్రెడీ అంత జరుగుతుంది అన్నట్టుగానే కనబడతా ఉంది. ఇది ఆగుతుందని మీరు అంటారా, లేదంటే వర్గీకరణ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా? లాస్ట్ ఎక్కడ ఆగుతుందని అంటే ఈ వర్గీకరణ అంశం అనేది మళ్ళీ సుప్రీంకోర్టు అయినా కొట్టు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయా? లేదు అని అంటే వర్గీకరణ జరుగుతుందని పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయనంత కాలం వీళ్ళు ఇచ్చినటువంటి అడ్వైజ్ ఏదైతే ఉందో, నేను జడ్జిమెంట్ అనట్లేదు దీన్ని, ఓకే, దిస్ ఈజ్ ఇన్ అడ్వైజరీ నేచర్. మీరు కావాలంటే చేసుకోండి. ఇప్పుడు ఆకలిస్తుంది, నాకు ఆకలిస్తుందని అన్నం పెట్టమని అడగాలి. కానీ నీ దగ్గర అన్నం ఉంటే పెట్టు నేను తింటాను అన్నాను అనుకో, ఏమనుకుంటావు నువ్వు? నేను ఏమని అడగాలి? ఆకలి అవుతుందని అడగాలి, అంతే కదా. అంతేగాని నీ దగ్గర ఉంటే నాకు పెట్టు, లేకపోతే నాకు బాబుమోహన్ సినిమాలో చెప్పినట్టుగా అంత చికెన్ ఉంటే ఈ అమ్మ పొద్దున్నే వచ్చి అడుక్కోవటంలో కూడా ఇప్పుడు రూపాయి ఇస్తే ఇప్పుడు తీసుకోవట్లా.
వేస్తే 100 రూపాయల నోట్ వేయాలి లేదా 500 రూపాయల నోట్ వేయాలి. ఆ దశలో ఇప్పుడు వీళ్ళని కొట్టేయమంటే వీళ్ళు కొట్టేస్తారో సస్తారో నాకు అనవసరం. సుప్రీంకోర్టుకి ఎవరు వెళ్ళినా సరే వీళ్ళు ఏం చేసినా ఇట్ విల్ బి అవుట్, ప్రొవైడెడ్ మీరు చెయ్యాల్సిన చోట ఎందుకు చేయట్లేదు, మీరు కూర్చోవలసిన కుర్చీలో కూర్చొని దీన్ని ఎందుకు చేయట్లేదు? హూ ఈజ్ స్టాపింగ్ యూ? మోడీ నేను అడుగుతున్నా, ఈరోజు చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నా, నువ్వు పవన్ కళ్యాణ్ చక్రం తిప్పుతున్నారు కదా, ఒకటి తెలియకుండా ఒకటి పోయి కలిసి వస్తున్నారు. ఎవరు వాళ్ళిద్దరిని? ఎవరు వాళ్ళిద్దరు? మోడీ, అమిత్ షా. అంతే, వాళ్ళిద్దరే కదా గవర్నమెంట్. అవును, వీళ్ళిద్దరు పోయి కలుస్తారు. ఇక్కడ వీళ్ళిద్దరు, అక్కడ వాళ్ళిద్దరు చేసుకోండి, పార్లమెంట్లో పెట్టండి. ఒక ఈ పార్లమెంట్ ఎందుకు నీకు ఈ జడ్జిమెంట్ రావడంతో ఉత్తర భారతదేశంలో ఉన్న చెమర్ ఎంపీలు మొత్తం కూడా ఎందుకు దీన్ని వ్యతిరేకించారు? నెంబర్ 1 ఎందుకు వ్యతిరేకించారు? అందరూ మోడీని అమిత్ షాని ఎందుకు చుట్టుముట్టారు? చెమర్స్ అంటే మాదిగలే కదా. ఎందుకు నీకు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మాయావతి దీన్ని ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? మా సోదరిమణే కదా, ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? వర్గీకరణ ఎందుకు వ్యతిరేకిస్తూ ఉంది? మాయావతి మనవాది. అక్కడ వచ్చినటువంటి చంద్రశేఖర్ ఒక అతను ఆజాద్ అతను ఎందుకు వ్యతిరేకిస్తూ పెద్ద బహిరంగ సభ ఎందుకు పెట్టాడు ఢిల్లీలో? ఆయన చెమరే కదా, అక్కడికి ఎందుకు వెళ్ళి అడగటం లేదు? రామ్ విలాస్ పాస్వాన్ ఆయన చెమరే కదా, అక్కడికి ఎందుకు వెళ్ళి అడగట్లేదు? రామ్ విలాస్ పాస్వాన్ తర్వాత అతవాలే, ఒకళ్ళు అతవాలేని మీరు మహారు, వీడు మానవుడు అనుకుందాం. లేకపోతే ప్రకాష్ అంబేద్కర్ మనవడే కదా, అతను కూడా వర్గీకరణ సపోర్ట్ చేశాడు కదా, మీరు ఎందుకు అతను పోయి పార్లమెంట్లో పెట్టమని అడగట్లేదు? అరే నీకు అసలు నువ్వు పడుకోవాల్సిన మంచం మీద పడుకోకుండా నువ్వు కింద పడుకొని మంచం ఖాళీగా పెట్టుకొని నన్ను మంచం మీద పడుకొని లేదనంటే ఎవరు చెప్తాడు ఇక్కడ? అసలు నాకు ఈ ప్రశ్నకి మీరు సీనియర్ జర్నలిస్ట్, మీరు ఎవరొచ్చినా ఈ కుర్చీలో సమాధానం చెప్పడం కోసం ఎవరొచ్చినా, నేను ఉషా మెహ్రా రిపోర్ట్ చూపించాను మీకు, రామచంద్రరాజు కమిషన్ ఎలా కొట్టేశారో చూపించాను, ఈవీ చెన్నై జడ్జిమెంట్ ఎలా ఇచ్చిందో చూపించాను, ఇప్పుడు ఇచ్చినటువంటి జడ్జిమెంటో లేకపోతే ఒక సలహానో దాన్ని ఏ కాబోతుందో కూడా నేను చెప్తున్నాను. ఇది మా సోదరుల మీద నాకు కోపంతో కాదు, లేదా బాధతోటి కాదు. అసలు రిజర్వేషన్లు తీసేయాలనుకునే ఆర్ఎస్ఎస్ బీజేపీ పవర్లో ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా నువ్వు పోరాడకుండా అసలు పబ్లిక్ సెక్టర్స్ మొత్తాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్తో సహా అమ్మేస్తూ ఎల్ఐసిని అమ్మేశారు, బ్యాంకులను అమ్మేశారు, రైల్వేస్ని అమ్మేస్తున్నారు, ప్రధాన్ని అమ్మేసే విమానాలను అమ్మేశారు, ఎయిర్పోర్ట్లను అమ్మేశారు, ఓడలను అమ్మేశారు, మొత్తం అమ్మేస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సంఖ్యలో దూరి నీకు ఉద్యోగాలు ఎక్కడున్నాయని? పోనీ నువ్వు ఉద్యోగం లేకపోతే ఎడ్యుకేషన్ అడిగేవా? నువ్వేం అడుగుతున్నావు? మా రాజకీయ పదవులు అడుగుతున్నావు. నీది ఏబిసిడి వర్గీకరణ దేనికి సంబంధించింది? ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. కానీ నువ్వేం అడుగుతున్నావు? ఖర్గే ఆయన మాలోడు, కొప్పుల రాజు మాలోడు, సోనియా గాంధీ మాల, రాహుల్ గాంధీ మాల, రేవంత్ రెడ్డి కూడా మాలోడు అయిపోతున్నాడు. ఈ గొడవ ఏంటి అసలు? నువ్వు ఉద్యమం చేసేదేమో ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ మీద, నువ్వు బ్లాక్మెయిల్ చేసేదేమో రాజకీయ పార్టీల పోస్టుల మీద. ఎవరండి కడియం శ్రీహరి గారు? ఆయన మీద నువ్వు ఎలా డబ్బులు కొడతావు నేను అడుగుతున్నా. ఇజ్ నాట్ ఎస్సీ? ఒకదానికి పొంతం లేదు. ఈ పొంతం లేనటువంటి అంశాలను తీసుకొచ్చేసి మాలాంటి వాళ్ళు నెత్తిన పెట్టి మీరు వాగండి అంటే ఎంతసేపు వాగాల? వాగితే మళ్ళీ మాదిగులకు వ్యతిరేకంగా అంటారు. నేను ఇక్కడ మొత్తం గొంతంతా చించుకొని చెప్తున్నా, మాదిగులు మాలలు వాళ్ళ మధ్య ఉన్నది మిత్ర వైరుధ్యం మాత్రమే, శత్రు వైరుధ్యం కాదు. కాబట్టి పార్లమెంట్ చెప్పినట్టుగా అంబేద్కర్ కోరుకుంటున్నా, ట్రై టు యునైట్. దిస్ ఈజ్ అవర్ పవర్, దిస్ ఈజ్ అవర్ ఎనర్జీ. నేషనల్ ఇంటిగ్రిటీ కూడా కలిసి ఉంటేనే ఈ దేశం ముక్కలు అయితే తంతానండి చైనా వాడో, రష్యా వాడో, లేదా బార్డర్లో ఉన్న పాకిస్తాన్ వాడో, బంగ్లాదేశ్ వాడో అందరు కలిసి ఉన్నారు అనుకోని. రీసెంట్గా ఒకటి వచ్చింది, ఈ దుమ్ము ధూళికి చచ్చిపోతాను, ఢిల్లీని క్యాపిటల్గా మార్చేసి వేరే చోట పంపమని. మారుస్తారా? నేను అడుగుతున్నాను సార్. లేకపోతే ఈ రాష్ట్రాలను ఇంకా విడగొట్టండి. ఫెడరల్ సిస్టమ్ ఏమవుతుంది? రాష్ట్రాలు కేంద్రం కలిసి ఉంటేనే కదా. దళితుల్లో కలిసి ఉంటే నీకేంటి బాధ? వాళ్ళకి చేయాల్సింది చేయి మహాప్రభు, ఎవడైనా సరే. అరే ట్రై టు అండర్స్టాండ్ ఇన్ ఏ ప్రాపర్ వే ఇండియన్ కాన్స్టిట్యూషన్. యూ డోంట్ నో హౌ టు అండర్స్టాండ్. యూ ఫెలస్ డివైడ్ అండ్ రూల్ పాలసీ ఇంప్లిమెంటింగ్. బట్ వాట్ వీఆర్ రిక్వెస్టింగ్, యునైట్గా ఉండాలని అడుగుతున్నాం. అంబేద్కర్ చెప్పినట్టుగా పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ. విడిగొట్టబడినటువంటి 2 రాష్ట్రాల్లో మాలమాదిగలు కలిసి ఉంటే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవకాశాలని కాదని
కాన్సీరామ్ చెప్పిన సూత్రాల్ని పక్కన పడేసి జీవితకాలం వీళ్ళని కలిసి ఉండకూడదనే బ్రాహ్మణవాదాన్ని నెత్తినెత్తుకొని బ్రాహ్మణికల్ థాట్ని నెత్తినెత్తుకొని తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తి ఏదో జరిగిందని 30 సంవత్సరాల విజయోత్సవాలు చేసుకుంటే దానికి మేమేం చేయలేం. మేధావులు సమాధానం చెప్తారు. ఒకవేళ కోర్టులో తెలివైనటువంటి ఒకవేళ మేము అడిగితే రేపు ఇది 13 మంది జడ్జిలు ఉన్నట్టు బెంచ్కి వెళ్ళాలా, ఎందుకంటే 11 మంది 9 మంది ఇంద్రసహాని కేసు అయిపోయింది, 9 మందికి పోదు, ఇంకా ఇది 7 అయిపోయింది, 5 అయిపోయింది, 1 అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇది 11 లేదా 13 పోవాలి. 13 పోవాలంటే దట్ ఈస్ ఓన్లీ ది అపెక్స్ బెంచ్. కానీ దానికన్నా ముందు 11 ఛాన్స్ ఉంది. కాబట్టి ఒకవేళ నిజంగా దీన్ని రివ్యూగా పెట్టాలంటే మోడీ ఇఫ్ ఈజ్ అనేబుల్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్, ఇఫ్ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్, ఆస్క్, ఐఎమ్ రిక్వెస్టింగ్ మోడీ, సెండ్ దిస్ ఫర్ రీలుక్ టు ది 11-member జడ్జ్ బెంచ్. పంపండి. ఎందుకు మీరు పార్లమెంట్ వదిలేసుకొని వేరే కోర్టులో ఫుట్బాల్ ఆడమంటే క్రికెట్ ఎందుకు ఆడతారా మీరు? ఫుట్బాల్ వేరు, క్రికెట్ వేరు. ఫుట్బాల్ ఆడే గేము, కోర్టు అంతా డిఫరెంట్, అది పార్లమెంటు. మీరు క్రికెట్ ఆడే చోటు వచ్చి ఆడుతూ ఉన్నారు. కాబట్టి తప్పు ఇది. దే ఆర్ డూయింగ్ మిస్టేక్. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ డూయింగ్ మిస్టేక్స్, వీఆర్ హియర్ టు క్వశ్చన్. ఓకే సార్, వీఆర్ హియర్ టు క్వశ్చన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి అయితే చూశారు కదా, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం జరుగుతున్నటువంటి ఈ ఉద్యమంలో మేము వర్గీకరణ వ్యతిరేకించట్లేదు. వర్గీకరణ చేసేటువంటి పద్ధతి ఈరోజు సక్రమంగా లేదు. కాబట్టి మోడీ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీని సుప్రీంకోర్టు తీర్పుగా ఇవ్వడానికి మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి తప్పకుండా పార్లమెంట్లో చట్టం చేసుకోవడం ద్వారా సాధిస్తే మాత్రమే దీన్ని అంగీకరించేది ఉంటుంది. లేదు అని అంటే ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ ఏదైతే ఉందో దానికి మేము వ్యతిరేకము. మేము ఎక్కడ కూడా అంబేద్కర్ చెప్పినటువంటి సూత్రాలకు వ్యతిరేకంగా పనిచేయట్లేదు. మరి వర్గీకరణ వ్యతిరేకవాదులు అని చెప్పేసి ముద్ర వేయడానికి సంబంధించిన విషయంలో మాత్రం చాలా క్లారిటీ అనేటువంటి విషయాలు చెప్పడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి విషయాల మీద ఎవరైనా డిబేట్కి కానీ లేదు అని అంటే ఇంటర్వ్యూ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటే తప్పకుండా ఇండియన్ మీడియాను సంప్రదించండి. వీటన్నిటి మీద ఉషా మీరా కమిషన్ మొదలుకుంటే, రామచంద్రరావు కమిషన్ మొదలుకుంటే, లోకూర్ కమిషన్ మొదలుకుంటే, ఈరోజు బిఎస్ గవాయి ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించిన విషయంలో కానీ వాళ్ళు ఇచ్చిన అడ్వైజ్, ఈరోజు తీర్పా లేదంటే అడ్వైజా, అసలు ఏం సుప్రీంకోర్టు ఇచ్చింది తీర్పా లేదంటే కేవలం సలహా మాత్రమేనా అన్న విషయం మీద ఎంత లోతుగా అయినా చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చూస్తూనే ఉండండి ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.